నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఆమేన్. చదువుకోవడం వాక్యం ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడను గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరూ కూర్చుందాం. అద్భుతమైన వాగ్దానము మన కొరకు ఎదురు చూస్తున్నది అనే అంశం మీద రాత్రి మనం మాట్లాడుకున్నాం. వండర్ఫుల్ ప్రామిస్ దట్ వీఆర్ వెయిటింగ్ ఆన్. మనం ఎదురు చూసేదే అద్భుతమైన వాగ్దానమైనది. మనం కనిపెడుతున్నది, నిరీక్షిస్తున్నది అద్భుతమైన వాగ్దానమైనది. హల్లెలూయా. దేవుని నామానికి నిశ్చయంగా మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మన మాట జాగ్రత్తగా చూద్దామండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ప్రజలో యేసు క్రీస్తు మృతి చెంది తిరిగి లేచున్నారా? ఉన్నారా? లేచారా? మరి క్రీస్తునందు మృతులైన వారు, ఆయనలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు నిశ్చయంగా నిద్రించగా ఉన్నట్లయితే వారు కూడా అలాగే పైకి లేపబడతారు. ప్రైజ్ ది లార్డ్. చూడు, మేము ప్రభు మాటను బట్టి, ఎవరి మాట అండి ఇది? నా మాట. ఎవరి మాట? ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. మనకన్నా ముందుగా మరణించిన వారు అనగా లోకంలో మరణించిన వారు కాదండి. క్రీస్తునందు మరణించిన వారు, క్రీస్తులో నిద్రించిన వారు. మరణించిన వారు వేరు, నిద్రించిన వారు వేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక దినము యాయిరింటికి వెళ్తా ఉన్నప్పుడు యాయిరింట్లో అందరూ కూర్చొని ఏడుస్తూ ఉండగా యేసుక్రీస్తు ఆ గుమ్మంలోకి అడుగు పెట్టగానే వారందరూ అన్నారు, అయ్యా యాయిరు, నువ్వు బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయిందంటే యేసుక్రీస్తు ఆ కుమార్తె దగ్గరికి వచ్చి ఆమెను చూసి ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు? ఈమె నిద్రించున్నది కానీ చనిపోలేదని చెప్పున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, అంటే ఇప్పుడు ఆమె లోకం దృష్టిలో చనిపోయినది, అయితే యేసుక్రీస్తు యొక్క దృష్టిలో ఎలాగున్నది? నిద్రిస్తున్నది. అంటే యేసు గాని మనం ప్రేమిస్తే మనం మృతిందంటిగా లోకానికి కనిపించినప్పటికీ మనం ఏమై ఉన్నట్టు? నిద్రిస్తూ ఉన్నట్టు. మరణించిన వాళ్ళు లేవడండి, నిద్రించేవాడు మళ్ళా లేస్తాడు. క్రీస్తు నిద్రించిన వాడు ఖచ్చితంగా లేస్తారు. దాని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారికన్నా ముందుగా పరలోకపు చేరము, లేకపోతే ఆయన సన్నిధి చేరము. ముందు ఎవరు చేరాలి? క్రీస్తును నిద్రించిన వారు. ఆ తర్వాత మనము చేరాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఎప్పుడు వాళ్ళు చేరతారు సన్నిధి చూద్దాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఎప్పుడు వస్తాడు ఆయన? ఎలాగొస్తాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మొదలైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదును. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. ఈ మాట ఎన్నిసార్లు ఎందుకని చదివించానంటే ఇదే మళ్ళా చెప్పబోతున్నాం మనం. ఇప్పుడు ఒక మాట అడిగిన నన్ను, ఇది జరిగిపోయిందా? జరిగిందా? జరగాల? మనం మేఘాల మీదకి వెళ్ళిపోయామా? వెళ్ళాలా? వస్తారా? వెళ్దామనుకుంటున్నారా? ఎవరికైనా ఆశ ఉన్నదా? రోజులో మరి దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అది జరగబోయేది. బైబిల్ మనకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే వాగ్దానము, ఇదిగో మీరందరూ కూడా మేఘాల మీదకి వెళ్ళబోతారు ఒక దినం. ఇప్పుడు మనం ఏ వాగ్దానం కొరకు కనిపెడతామంటే ఈ వాగ్దానం కొరకు కనిపెడతాం. మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి?
లేదా యేసుక్రీస్తు రాకడ వరకు సజీవులుగా నిలిచినట్లయితే మనం ఎక్కడికి వెళ్తాం? ప్రజలో ఎలాగెళ్తాము, ఎప్పుడు వెళ్తాము, ఎందుకు మనం వెళ్తాము, ఇదేంటో మనకి తెలియవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ వాగ్దానం అంటే దేవుడి చేత మనకి ఇవ్వబడిన ఈ వాగ్దానము ఎప్పుడు కూడా బైబిల్ చెప్తున్నది, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో ఏ మాట కూడా సున్నైనా పొల్లైనా గతింపదు. రైట్? ఆయన చెప్పిన మాట ఏమైనా తప్పిపోతాయా? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను పైకి వెళ్తున్నాను, మళ్ళా మీకోసం వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ మాట తప్పిపోతుందా? తప్పిపోతుంది. ఎందుకని తప్పిపోతుంటే ఆ మాట చెప్పిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నోట్లోంచి ఏదన్నా కానీ మాట వచ్చిందంటే ఆ మాట శాశ్వతం. ఆ శాశ్వతమైన మాటలను మాత్రమే దేవుడు ఈ బైబిల్లో రాయించాడు. ఈ బైబిల్లో ఉంటే అది సత్యము, లేకుంటే ఎంత గొప్పోడు చెప్పినా, ఎన్ని గొప్ప సంఘాలు కట్టినా, నువ్వు ఎంత పెద్ద పరిచయం చేసినా నువ్వు చెప్పింది వ్యర్థం. ఎందుకని? ఆ మాటలు పలికించేవాడు దేవుడు, ఆ మాటలు పలికినది దేవుడు, ఆ పలికబడిన మాటలు నెరవేర్చేవాడు దేవుడు. ఆ పలకబడిన మాటలే నేటి మన వాగ్దానాలు. మనం దేని కొరకు కనిపెడుతున్నాము? క్రీస్తు ఇచ్చిన వాగ్దానం కొరకు. ప్రైజ్ లార్డ్. అంతేగాని 31st నైట్ మనకిచ్చే ఒక వాగ్దాన కాగితం గురించి మనం కనిపెట్టట్లేదండి. ప్రభువైన యేసుక్రీస్తు నీకు ఇచ్చిన ఈ పుస్తకం పేరు వాగ్దాన పుస్తకం. ఆయన సంవత్సరానికి ఒక వాగ్దానం ఇవ్వట్లేదండి. కొంతమంది బుద్ధి లేని వారు, బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ సంవత్సరం మొత్తం ఈ వాగ్దానం ఇది అంటున్నారు. ఈ వాగ్దానం ఒక్కటి కాదు, బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం నీదై ఉన్నది. ఆయన ప్రేమించిన వాడిదై ఉన్నది, ఆయన కొరకు జీవించే వాడిదై ఉన్నది, ఆయన ఇష్టపడే వాడిదై ఉన్నది, ఆయన యొక్క ఆలోచన వాడిదై ఉన్నది, ఆయన చేత ఎన్నుకబడిన వాడిదై ఉన్నది. అది ఒకటి కాదండి. దీనిలో ఉన్న ప్రతి వాగ్దానం ప్రకారంగా నువ్వు దాన్ని కానీ చూసినట్లయితే, ఆ వాగ్దానం నీకు సంబంధించిన అయినట్లయితే, నువ్వు దాని యొక్క అర్హత కానీ కలిగి ఉన్నట్లయితే ఆ వాగ్దానం మీదై ఉన్నది. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలానికి సంబంధించిన వాగ్దానం అండి ఈ వాగ్దానం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి, నేడే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటారు, ఏం చేస్తారు మీరు? ఎప్పుడు పుట్టాడండి? ఎప్పుడు పుట్టాడు రక్షకుడు? వినమట్టల్లా నాకు మీరు ఏదో చెప్పినట్టున్నారు. నేడు పుట్టాడు ఆయన అంటే ఆ వాగ్దానము అయిపోయిందా, అవ్వాల్సి ఉందా? ఎప్పుడైపోయింది? 2000 సంవత్సరాల క్రితం. దాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించేవాడు కొంతమంది ఉన్నారు. ఈరోజు రక్షకుడు పుట్టాడు అంటే క్రిస్మస్ చేసుకోవాలి, మీరు డబ్బులు తీసుకోండి, చర్చలు అలంకరిద్దాం, మీరు డబ్బులు తీసుకోండి, ఫంక్షన్లు చేద్దాం, మీరు డబ్బులు తీసుకోండి, భోజనాలు పెడదాం, మీరు డబ్బులు తీసుకోండి, స్టార్ పెడదాం. నువ్వు స్టార్ పెట్టావు, ఆ స్టార్ వచ్చింది వెళ్ళిపోయింది. ఆ స్టార్ వచ్చింది వెళ్ళిపోయింది. నువ్వు పెట్టే స్టార్లో దేవుడు రాడు, ఆయన ఇచ్చే స్టార్లో ఆయన వచ్చాడు. ప్రజలో కాబట్టి దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానము అది జరిగిపోయినదా, జరగబోయేదో నీకు తెలియాలి. సరే, ఇక్కడ నేను రావడం బిగిన సుమారుగా ఇది 3వ సంవత్సరం అనుకుంటా. ఎన్నిసార్లు చేశాం మనం డిసెంబర్ 25 క్రిస్మస్? కొంచెం సాతాను ప్రభావం దీని మీద బాగున్నది, బహుశా బ్యాటరీ ప్రభావం అనుకుంటా. హల్లెలూయా. ఎన్నిసార్లు చేస్తాం మనం క్రిస్మస్? చేయలేదా? అంటే ఇప్పుడు మనం తప్పు చేస్తామా? ఏం చర్చ్ అండి మీది? క్రిస్మస్ ఏం చర్చ్ రాజుగారు అని దెయ్యం అంటుంది. మనం ఏమంటామంటే ఆయన ఈ రోజు పుట్టలేదండి అంటాం మనం. ఆయన ఎప్పుడో పుట్టాడండి, పుట్టిన ఆయన మరణించి ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మమ్మల్ని తీసుకొస్తాను కూడా మళ్ళా చెప్పాడు. కాబట్టి చాలా జరిగింది. ఆ వాగ్దానం అయిపోయింది. ఇప్పుడు మనకి నిలిచిన వాగ్దానం ఏంటి? ఆయన మళ్ళా వస్తాడు, నేను మిమ్మల్ని తీసుకుని పోతాను. ప్రజలు దాని ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు నీకు వాక్యం అర్థం అవుతున్నది. నువ్వు వాక్యం అర్థం కానప్పుడు ఆ యొక్క స్థితిలో ఉన్నావు. నేను కూడా సెమీ క్రిస్మస్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా, అసలు తల్లి క్రిస్మస్ లేదంటే మళ్ళీ పిల్ల క్రిస్మస్ కూడా చేసి వచ్చాను నేను. డిసెంబర్ 25 లేదంటే మళ్ళీ సెమీ క్రిస్మస్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? అది కూడా చేశా. అయితే వాక్యం తెలియగానే సంఘాన్ని చెప్పి, అయ్యా నేను తప్పు చేశా, క్షమిస్తుంటే. ఇప్పుడు నాకు తెలిసింది, అది జరిగిపోయినది. ఇప్పుడు నేను జరగబోయే వాగ్దానమే నా దృష్టి పెట్టున్నా. ఏంటి ఆ వాగ్దానము? ఒక ఎత్తబాటు ఉన్నది.
భూమి మీద ఈ శరీరము మారి ఇంకొక శరీరంలోకి వెళ్ళి ఒక వాగ్దానము నా కొరకు ఉన్నది. ఐ వాంట్ చేంజ్ మై బాడీ. నా యొక్క శరీరము మార్చుకోవడం కొరకు నేను సిద్ధపడుతున్నా. ఆ వాగ్దానం నా కొరకు నిలబడి ఉన్నది. నేను ఆ వాగ్దానం ఎప్పుడు చూస్తున్నా, నేను ఆ వాగ్దానం కొరకు కనిపెడుతున్నా, నేను ఆ వాగ్దానం కొరకు ప్రయాసపడుతున్నా. ఆ వాగ్దానం నిమిత్తము దేవుడు నాతో ఏదైతే చెప్పున్నాడో నేను దాని వైపు తిరుగుతా ఉన్నాను. అటువంటి ప్రత్యక్షత నాకు కావాలి, అటువంటి వాక్యం నాకు కావాలి, అటువంటి శక్తి నాకు కావాలి, అటువంటి ప్రభావం నాకు కావాల్సి ఉన్నది. లోకరీతులు, లోకపు ముచ్చట్లు, లోకపు కథలు, లోకపు సంగతులు నాకు వద్దండి. నాకేదైనా సంగతి ఉన్నదంటే దేవుడు చెప్పిన మాట అయి ఉండాలి, బైబిల్ నుంచి వచ్చిన వాగ్దానం అయి ఉండాలి, అది దేవుడు నెరవేర్చేదిగా ఉండాలి. ఆయన వాగ్దానం ఇస్తే అది ఎన్నటికీ విఫలం అవ్వదు. ఈ రోజు మనం ఎటువంటి వాగ్దానం కలిగి ఉన్నామంటే విఫలం అవ్వని వాగ్దానం మనం కలిగి ఉన్నాము. ఆయన మాట మాట్లాడాడంటే ఆ మాట తప్పిపోవడమే లేదు, ఆ మాట జారిపోవడమే లేదు. ఆయన ఒకసారి మాట పలికాడంటే వెనక్కి తీసుకునేదే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు మనకున్న వాగ్దానం ఎటువంటి వాగ్దానం? నేడే మన కొరకు రక్షకుడు పుట్టున్నాడు. ఆ వాగ్దానం మనకు లేదు, అయిపోయింది. హల్లెలూయా. ఇంకొకళ్ళు వచ్చి అంటారు మరియమ్మ దేవత అండి అంటారు. ఎవరండి దేవత? పాస్టర్ గారు ఎక్కడన్నా తల్లి లేకుండా కుమారుడు పుడతాడా? మరి బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మెల్కీసెదెక్. బైబిల్ ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? ఆది అంతం లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు. అక్కడ ఎలా ఉన్నాడు సార్? గాడ్ బ్లెస్ యు. ఎవరండి ఆయన? అబ్రహాము, యోహాను ఒకసారి ఇంకో మాట అంటాడు, దేవుడు అవసరమైతే రాళ్లకు కూడా పిల్లలు పుట్టిస్తాడు. రాళ్లకే పిల్లలు పుట్టినప్పుడు మరేమకు పుట్టడంలో ఎంతే ఉన్నది? ఏమా? అసాధ్యమైన కార్యం చేసేవాడే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మరియమ్మను ఎంచుకున్నాడు. మరియం ఎవరు? మీ వలే నా వలే భూమి మీద పుట్టిన ఒక స్త్రీ. నరులు కనిన ఒక స్త్రీ. గాబ్రియల్ దూత ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో ఒక మాట అంటున్నాడు, నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకుంటూ వల్ల నువ్వు కుమారుని అంటావు. అంతేనన్నది. దానికన్నా ముందు ఇంకొక మాట అన్నాడు, ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? మరియా నీకు శుభవచనం తెచ్చాను. అయ్యా ఏంటయ్యా అది? నువ్వు కుమారుని కంటావు. ఆమంటుంది, అయ్యా నేను పురుషుడిని ఎదగిన దాననే నేను కుమారుని ఎలాగంటాను? నాకు తెలియక అడుగుతాను. మరి ఆమె దేవత అయితే ఆమెకు అన్నీ తెలియాలి కదా. ఆమె దేవుడైతే ఆమెకు అన్నీ తెలియాలి కదా. ఆమె దగ్గరికి వచ్చి గాబ్రియల్ దూత చెప్తే నాకు తెలియదు అంటమేంటి? ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు. ఇప్పుడు మీకు ఈ సంగతులు తెలుసు. ఎలా తెలుసు అంటే ఆ బయలుపరచబడిన వాక్యం మీ దగ్గరికి వచ్చింది. కాదని చెప్పగలరు ఎవరన్నా? బైబిల్ ఎక్కడన్నా మరియమ్మ దేవతను కానీ దేవుడని కానీ రాస్తున్నదా? లేదు. అక్కడేం రాస్తున్నది? దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఒక్కడనే దేవుడిని. మరి ఈరోజు ముగ్గురు దేవుడు అనే వాళ్ళ సంగతి ఏంటి? బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు? నేను ఒక్కడనే తప్ప వేరొక దేవుడు లేడు. అయితే నేను అడుగుతున్నా, ఈ రాత్రి ఉదయం అడిగిన మాట మళ్ళా, ఆ ఒక్క దేవుడి పేరేంటి? ప్రభు అయినా యేసు క్రీస్తు. మరి కొంతమంది నోళ్ళు తెచ్చారు వాడటంలో ఈ రోజు రాత్రి. ఆ ఒక్క దేవుడి పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ రోజు మనం ఆ దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే అన్నప్పుడు నువ్వు ఒక్కడే చెప్పాలి. నువ్వు ఒక్కడి కాక ముగ్గురు ఉన్నావంటే నీ కళ్ళద్దాలు మళ్ళీ మార్చుకో. ఏంటి సమస్య? నీ సరిగ్గా కనబట్టల్లా. ఎందుకని కనబట్టలేదంటే నీకు వాక్యపు బయలుపాటు లేక. అయితే దేవుడు ఎవరికి వాక్యం బయలుపాటు ఇచ్చాడని అందరికి ఇవ్వలేదండి. గొప్ప వాళ్ళకి ఇవ్వాల, జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇవ్వాల, చదువుకున్న వాళ్ళకి ఇవ్వాల. ఆయన నిశ్చానీలకి ఇచ్చాడు జ్ఞానం. సంతకం పెట్టం రాని కానీ జ్ఞానం ఇచ్చున్నాడు. చదువు లేని వాళ్ళకి జ్ఞానం ఇచ్చున్నాడు. చేపలు పట్టే వాళ్ళకి జ్ఞానం ఇచ్చున్నాడు. బూట్లు పాలు చేసే వాళ్ళకి జ్ఞానం ఇచ్చున్నాడు. ఏ మాత్రం జ్ఞానం లేక రొమ్ము కొట్టకుండా ప్రార్థన చేసే వాళ్ళకి ఆయన జ్ఞానం ఇచ్చున్నాడు. ఆయన గొప్ప జ్ఞానం ఇవ్వలేదండి. ఆయన జ్ఞానం ఇచ్చిన తర్వాత వాళ్ళు గొప్పగా మారి ఉన్నారు. కాబట్టి దేవుడు ఎన్నికల్లో ఎవరు ఉంటారో తెలుసా?
నాకేమీ తెలియదు ప్రభు, నీకే మొత్తం తెలుసు నాయన, నువ్వు నాకు ఏం చెప్పావో అది మాత్రమే నేను చేస్తానేవాడు దేవుడు కావాలి. అలాంటి వారిని దేవుడు ఎన్నుకొని వారికి జ్ఞానం ఇచ్చి వారితో చెప్పిస్తున్నప్పుడు జ్ఞానవంతుల సమస్య వస్తున్నది. ఏమా దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగా. దేవుని యొక్క వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు 2 పనుల్లో ఏదో ఒక పని చేస్తావు. ఒకటి అంగీకరించటము, రెండోది త్రోసివేయటము. దేవుడు ఒక్కడే అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆమెన్ అనాలి. ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే అన్నప్పుడు నువ్వు ఆమెన్ అన్నావంటే దాని అర్థం దాన్ని ఒప్పుకున్నావని. నువ్వు ఆమెన్ అనలేకపోతున్నావంటే నువ్వు దాన్ని ఒప్పుకోలేదు. కొంతమంది అంటారు నేను పైకి అనండి నేను లోపల అనుకుంటాను అంటారు. అది పెద్ద అబద్ధం, మహా పెద్ద అబద్ధం. అదే నా మాటలు కాదు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు జ్ఞాపకం చేసుకుందామా? నీ హృదయం నిండితే నోరు మాట్లాడుతాడు. నీ నోరు మాట్లాడలేదంటే నీ హృదయం ఆ వాక్యం ఒప్పుకోలేదు. కాబట్టి ఈరోజు మన యొక్క ప్రవర్తన సంఘములో ఎలాగున్నదో అది మన యొక్క జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. గమనించండి, దేవుడి యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము నువ్వు అవునంటావా కాదంటావా దానికి అదే కావాలి. వాక్యాన్ని నువ్వు అవునన్నావు అంటే నువ్వు దానికి కట్టుబడి ఉండాలి, కాదన్నావా దానికి కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత నువ్వు తీర్పులోకి రావాలి. కాబట్టి గమనించండి, ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని జరిగిపోయినాయి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని జరగవలసి ఉన్నది. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం మాకు తెలియాలి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి మీరందరూ ఐగుప్తు నుంచి బయటికి రండి అంటున్నా, మీరేమంటారు? ఏమంటారండి మీరు? వినపట్ల నాకు, మీరు చెప్తున్నారుగా నాకు అర్థం కావట్లా. నేను ఐగుప్తు నుంచి మీరందరూ బయటికి రండి అంటే మీరేమంటారు? ఇప్పుడు మాట్లాడతాను పాస్టర్ గారు, ఇది ఎప్పుడైపోయింది మోషే గారి కావాలని అంటారు. అలా కాదు, నేను ఈ 2 కొండల మధ్య కోరుకొండ దగ్గర కొండల మీద ఓడ కట్టాను అక్కడ రండి అందరిని అన్నా. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు నేను పాస్టర్ గారు నా వాగ్దానం అయిపోయింది అంటే వాగ్దానం అయిపోయిందా? మోషే కాలం వాగ్దానం అయిపోయిందా? ఇప్పుడు నేడైన మనకు రక్షకుడు కూర్చున్నాడు, ఇది కూడా అయిపోయింది పాస్టర్. ఇప్పుడు మనకున్న వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తు మరలా వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మనం కనిపెడుతున్నాము. అది ఇప్పుడు మనకు కావాల్సిన వాగ్దానం. అంటే మనం దేని కొరకు బైబిల్ చదువుతున్నామో, దేని కొరకు సంఘానికి వెళ్తున్నామో తెలియని స్థితిలో ఈరోజు మన సంఘంలో ఉంటున్నాం. నువ్వు సంఘానికి వచ్చావంటే ఒక కారణం ఉన్నది, నువ్వు ప్రార్థించావంటే ఒక కారణం ఉన్నది, నువ్వు ఈ కాలంలో జీవిస్తున్నావంటే ఒక కారణం ఉన్నది. భూమి మీద లక్షల మంది ప్రజలు ఒకే కాలంలో చనిపోయినా ఇంకా నువ్వు జీవిస్తున్నావంటే నీతో దేవుడికి ఏదో పని ఇంకా ఉన్నది. నీతో దేవుడు యొక్క వాగ్దానం ఇంకా నెరవేరవలసి ఉన్నది. ఆ వాగ్దానం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు నువ్వు భూమి మీద ఉన్నావు ఆ కారణం నువ్వు తెలుసుకోవాలి. ఆయన యొక్క ఉద్దేశం నువ్వు కనిపెట్టాలి, దాని కొరకు నువ్వు జీవించాలి. నీవు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. ఆయనను కొనుక్కున్నాడు. ఇప్పుడు నీలో ఉన్న రక్తం నీ రక్తం కాదు, నువ్వు ఆయన రక్తం. ఆయన రక్తం వెలగా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు నీవేమైనా అయి ఉన్నావంటే ఆయన యొక్క రక్తమై ఉన్నావు. అది నువ్వు గుర్తెరిగినా కానీ యొక్క జీవితం ఎలా ఉండాలి, నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘ క్రమంకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ సంఘాన్ని నడిపించడానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క లేఖనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇస్తున్నారా? ఇస్తున్నారా? We are not giving so much. లోకంలో ఉన్న సంగతులకి ఇచ్చినంత ప్రాధాన్యత మన వాక్యానికి ఇవ్వటంలా. ఈరోజు ఏంటంటే మొక్కుబడి, ఒక పాట పాడిన మొక్కుబడి, ఒక ప్రార్థన చేసిన మొక్కుబడి, సంఘానికి వెళ్ళే టైం మొక్కుబడి. ఏంటిది? అలాంటి సంఘంలో మనం లేమండి, అలాంటి శాఖలో మనం లేమండి, అలాంటి ఆరాధన కింద మనం లేమండి. మనం ఎక్కడున్నామంటే మేడగదిలో వారందరూ ఉన్నప్పుడు వారి మీద ఒకే ఆత్మ దిగాలంటే వారందరూ ఏకమనస్కులై ఉన్నారు, వారు ఒకే విధంగా ప్రార్థన చేశారు. అక్కడ 120 మంది కాదండి, 120 శరీరాలు, ఆత్మ ఒక్కటే, వారి మనసు ఒకటే, వారి ప్రార్థన ఒకటే, వారి తలంపు ఒకటే, వారి ఆశ ఒకటే, వారి మీద కుమ్మరించబడిన అగ్ని కూడా ఒకటే, వారి పరిశుద్ధ ఆత్మ కూడా ఒకటే, వారి పొందుకునే శక్తి కూడా ఒకటే. మరి ఈ రోజు మనం ఎందుకు పొందుకోలేకపోతాం? ఏ ఇద్దరికి పడదు.
సంఘాల్లో బలవంతంగా కూర్చుంటాం మనం. బలవంతంగా సంఘాన్ని మనం లాక్కు రావాలి. ఏంటి దౌర్భాగ్యం? దేవుడు యొక్క ఆత్మ నీ మీద ఉంటే నువ్వు సంఘానికి పరిగెత్తుకుంటూ వస్తావు. సంఘానికి ఎలా రావాలి? ఉత్సాహంగాను సంతోషంగాను ఒకరినొకరు పురుకొల్పే సంఘానికి రావాలి. అటువంటి శక్తి, అటువంటి ప్రభావం దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. అక్కడ దేవుని యొక్క వాక్యంలో అంత శక్తి ఉంటే, అటువంటి ఆరాధనలు ఉంటే, ఆ ఆరాధనలో ఉన్న శక్తి నీ మీదకి రాదా? ఆ ప్రభావం నీ మీదకి రాదా? ఆ ఆత్మ నీ మీదకి రాదా? అది నీ మీద కొమ్మరించబడదా? అది స్వస్థతలు చేయదా? అది అద్భుతములు చేయదా? అది సాక్ష్యాలు ఇవ్వదా? ప్రతి ఒక్కటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ప్రభావం కింద, ఆయన యొక్క ఆత్మ కింద జరుగుతుంది. మనుషులలో జరగదండి, జరగదు. కొంతమంది భాషలు మాట్లాడతారు. విన్నారు ఎప్పుడన్నా? ఎప్పుడైనా ఒక మాట అడిగా, నా ఎదురుగా జ్యోతి ఉంది, ఒక మాట అడుగుతా, అమ్మా వాట్ ఈజ్ యువర్ నేమ్? అమ్మా నేను వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అమ్మాయి జ్యోతి అంటుంది. అంటే అమ్మాయికి అర్థమైందా? నువ్వు మాట్లాడితే ఎదుటోడికి అర్థమైంది దాని భాష అంట. నువ్వు శబలమండి అని ఎవడు భాష అంట. బైబిల్లో ఎక్కడ నాకు శబలమ పదం చూపిస్తారా? తెలీదా మీకు శబలం అంటే? ఏం లేదు. ఎప్పుడు విన్నారా? కొన్ని సంఘాలు ఈరోజు శబలం అంటున్నారు. అది దేవుడు మాట్లాడే భాష మానవునికి అర్థం కాదంటున్నారు. మానవునికి అర్థం కానప్పుడు మానవుడితో ఎందుకు మాట్లాడటం? నువ్వు మాట్లాడితే ఎదుటికి అర్థం కావాలి, దాని భాష అంట. బైబిల్లో మేడగదిలో వారి మీద 120 మంది మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారి కిందకి దిగి వచ్చి ఎదుటోడు ఏ భాష అయితే మాట్లాడతారో వీళ్ళు ఆ భాషలో మాట్లాడారు. అది భాష. వేరే దేశం వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు చదువురాని వాళ్ళు. ఈ చదువురాని వాళ్ళు వేరే దేశ భాష మాట్లాడలేరు. వీరు ఇప్పుడు అక్కడ ఆ దేశం వారితో వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు అంటున్నారు వీరు చదువులేని వారే, మన దేశం భాషలో వీళ్ళు మాట్లాడతారు. ఎలా జరిగింది? ఇది మా వల్ల జరిగిన కార్యం కాదు, దేవుడు యొక్క ఆత్మ వల్ల జరిగిన కార్యం. నువ్వు మాట్లాడక వాళ్ళకి అర్థం కావాలి. అది భాష అంటే. మహిమ గంట ప్రభావం కలుగును గాక. కానీ ఈరోజు ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి? ఎందుకు తెలియాలి నీకు ఇవన్నీ అంటే నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఎత్తబడాలంటే నీకు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మము కూడా తెలియపరచడం. ఎందుకంటే ఈ అన్ని జనుల యొక్క కాలము ముగింపులో మనం ఉన్నాం. మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక వాక్యం ప్రకటించేది లేదు. అన్ని జనులలో ప్రకటించినా ప్రయోజనం లేదు. అక్కడ ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, స్వస్థత లేదు. మీరు అనొచ్చు పాస్టర్ గారు స్వస్థత లేదా? లేదు సార్. ప్రార్థన లేదా? ప్రార్థించవచ్చు, స్వస్థత మాత్రం లేదు. ఎందుకంటే దేవుడికి కిందే లేడు. ఇప్పుడు కాదు, ఎత్తబడిన తర్వాత సంగతి నేను చెప్తాను. ఎలాగంటారా? అక్కడ పరలోకమందు ఒక సింహాసనం ఉన్నది. ఆ సింహాసనము ఇప్పుడు దాని పేరు ఏంటంటే కృపా సింహాసనం. ఇప్పుడు ఆ కృపా సింహాసనంలో ఏమున్నదంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తము ఆ కృపా సింహాసనం తీసేస్తున్నామో అదే సింహాసనము ఇప్పుడు తీర్పు సింహాసనంగా మారుతున్నది. ఒకసారి ఒక స్త్రీ ఒక వ్యభిచారం చేశాను. ఆమె పట్టబడింది. ఆమె తరపున ఒక న్యాయవాది వచ్చాడు. ఆమె అన్నది, అయ్యా నేను తప్పు చేశాను, వ్యభిచారం చేసి నిజమే. ఆయన అక్కడున్న న్యాయాధిపతి అంటే జడ్జితో ఆమె విషయం పోరాడి ఆమెకు తిరిగి చేసింది, తప్పు చేసింది, ఈసారి క్షమించమని ఎంతో గట్టిగా పోరాడి మొత్తానికి ఆమె క్షమించే విధంగా జడ్జి దగ్గర తీర్పు తీసుకుని వచ్చాడు. ఆమె వెళ్ళేటప్పుడు ఆమెతో ఆమె మాట్లాడాడు, అమ్మాయి ఇక మీద పాపం చేయకు. ప్రజలో కొన్ని దినములు గడిచింది. ఇప్పుడు ఇక్కడ ఈ లాయరు ఇప్పుడు జడ్జి అయ్యాడు. మళ్ళీ ఆమె తప్పు చేసి అక్కడికే వచ్చింది. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది? పోయినసారి ఈ లాయర్ గారే నా తరపున కేసు వాదించి గెలిపించింది, ఇప్పుడు ఈసారి జడ్జి అయ్యాడు కాబట్టి గ్యారంటీగా నేను కేసు గెలిచినట్టు అనుకున్నాను. అయితే విషయం ఏంటంటే ఇంతకుముందు నీ తరపున వాదించిన ఆయన ఇప్పుడు తీర్పరిగా మారాడు. ఆయన అప్పుడు ఏం చెప్పాడు? ఇక మీదట పాపం చెయ్యొద్దు. నువ్వు మళ్ళా పాపం చేసి వచ్చావు అంటే పాపము చెయ్యొద్దు అని చెప్పిన తర్వాత నువ్వు మళ్ళా కానీ పాపము చేస్తే ఆ పాపము పేరేంటో తెలుసా? క్షమించరాని పాపం, క్షమించబడని పాపం.
ఆమె అనుకుంటుంది, జడ్జి గారు నేనండి, పోయినసారి నా తరపున వాదించారు కదా, ఈసారి నేనే గెలుస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చూస్తున్నాడు. లాయర్లు వాదించారు, తీర్పు రాశారు. ఆమె అనుకుంటుంది, ఆయన ఖచ్చితంగా మా మనిషే, నాకు ఫేవర్గానే ఉంటుంది తీర్పు. లాస్ట్కి ఏం జరిగిందంటే ఆమెకు శిక్ష ఏంటని రాశారు. ఇదేంటిది? ఒకసారి లాయర్గా ఉండి వాదించిన ఆయనే జడ్జిగా మారిన తర్వాత ఆయన క్షమించచ్చుగా మళ్ళా? ఇప్పుడు మన పరిస్థితి అంతే. మన తరపున ఇప్పుడు కృపాసింహాసన రక్తం ఉన్నంత వరకు ప్రభు యేసుక్రీస్తు లాయర్గా, న్యాయవాదిగా ఉంటున్నాడు. ఆ రక్తం తీసేసిన తర్వాత అదే సింహాసనం మీద ఆయన జడ్జిగా మారుతున్నాడు. జడ్జిగా మారిన తర్వాత ఇంక పాపాలు క్షమించబడవు. కాబట్టి ఈరోజు ఆ రక్తము తీసేసే సమయం దగ్గరైనది. అది తీసేసే లోపు నువ్వు వెనక్కి తిరిగి రావాలి, దేవుడి లోపలికి రావాలి, ప్రార్థన లోపలికి రావాలి, విశ్వాసం లోపలికి రావాలి, దీనత్వం లోపలికి రావాలి, ఒప్పుదలకి రావాలి. నువ్వు చేసిన పాప వదిలిపెట్టాలి, కొత్త పాప చేయడం ఆపేయాలి. నువ్వు దేవుళ్ళో ఉండాలంటే రేపచ్చు. ప్రజలో మహిమ కలుగును కాక. ఇవన్నీ మనకు ఎందుకు తెలియాలి? ఎత్తబడే వారికి దేవుని యొక్క పరిపూర్ణ వాక్యం తెలియాలి. పరిపూర్ణ వాక్యం నువ్వు తెలియకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబడవు. పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి ఒక్క మర్మము నీకు తెలియాలి. అది తెలియకుండా నువ్వు ఎత్తబడవు. ఈ కాలానికి ప్రతి ఒక్క మర్మము కూడా సమాప్తం అవ్వాలి. ఆ సమాప్తం అయిన తర్వాతే వధువు పైకి ఎత్తబడాలి. ప్రజలో ఏమా ఒక మాట నాకు చెప్పనండి. చాలా మంది వాళ్ళకి వాళ్ళు చాలా గొప్ప పాస్టర్ గారు అనుకుంటారు. చాలా మంది విశ్వాసం వాళ్ళకి ఏమైనా చాలా గొప్ప వాళ్ళము, వీళ్ళకి చాలా కొద్దిగా తెలుసు, మాకు చాలా ఎక్కువ తెలుసు అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క భ్రమలో ఉంటారు. నేను వాళ్ళందరితో ఒక చిన్న మాట చెప్తాను. ప్రకటన గ్రంథము ఎందుకని నువ్వు చెప్పటం లేదు? ఏం గ్రంథం అండి? పాస్టర్ గారు ప్రకటన గ్రంథం ముందు మాకు అర్థమైతే కదా మేము కూడా చెప్పడానికి. నటించేవాడికి ప్రకటన అర్థం కాదు. కొంతమంది ఆదికాండం లాగిపోయారు, కొంతమంది నిర్గమకాండం నిలబడిపోయారు, కొంతమంది లేవికాండం లేవలేక అక్కడే ఉండిపోయారు. నటించేవాడికి ప్రకటన గ్రంథం అర్థం కావట్లేదు. ఏంటి పరిస్థితి? వాక్యము పరిపూర్ణత ఎక్కడ ఉండదంటే ప్రకటన గ్రంథంలో ఉండదు. హల్లెలూయా. నీకు నిజంగా ప్రకటన గ్రంథం ఏంటో తెలిస్తే నీకున్న చాలా ఆలోచనలు ముందు బద్దలవుతాయి. ఒక మాట నేను చెప్పలేండి, గతంలో చెప్పింది మళ్ళీ ఎందుకని 2 సార్లు నా లోపలికి వచ్చింది, చెప్పకపోతే తప్పునాది అవుతుంది. దేవుడు ఎక్కడన్నా నేను మోషే అని పేరు గల ఒక ప్రవక్తని మీ కొరకు పంపిస్తానని చెప్పాడా? దయచేసి నోళ్ళు తెరవండి, దయచేసి తెరవండి నోళ్ళు, బైబిల్ చదివే వాళ్ళంతా. ఎక్కడన్నా దేవుడు నేను మోషే అనే ఒక పేరు గల ప్రవక్తను మీ కొరకు పంపుదును అని చెప్పి ఇజ్రాయేల్ వారితో చెప్పాడా? గట్టిగా చెప్పండి. ధైర్యం ఉంటే గట్టిగా చెప్పండి. లేదా? ఇప్పుడు మోషే ప్రవక్త కాదా? ఎలా చెప్పారు? దేవుడు ఆయనతో పాటుగా ఉండి నడిపించిన విధానం బట్టి, ఆయన చేసిన కార్యములు బట్టి, ఆయన యొక్క పిలుపుని బట్టి, ఆ పిలుపులు వచ్చిన ఫలములు బట్టి. ఎక్కడన్నా యోహాను, బాప్తిజమిచ్చి యోహాను అని పేరు గల ఒక వ్యక్తిని నేను మీ కొరకు పంపుతున్నా అన్నాడా? నా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా? చెప్పండి. ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క పిలుపు లేఖన ప్రకారంగా ఆయన వచ్చాడా లేదా అన్నదాన్ని బట్టే మనం ఆయన అవునో కాదో తెలుస్తాం. రెండో సంగతి, వాస్తవంగా మీకు ఇక్కడ ఒక మర్మం చెప్పవలసి ఉన్నది. ఏంటంటే ఈ మర్మము, బైబిల్ మొత్తం 3 భాగాలు, నిబంధనలు 2, భాగములు 3. పాత నిబంధన ఒక భాగము, కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. 27 పుస్తకంలో 26 పుస్తకంలో ఒక భాగము, ఈ 27 పుస్తకం ఇంకొక భాగం. ఏంటి 27 పుస్తకము? ప్రకటన గ్రంథము. ఆ మిగిలిన 26 పుస్తకాలు అయిపోయినాయి. జరగాల్సింది ప్రకటన గ్రంథము. రైట్? మోషే కాలంలో మోషే ఇంటిపైకి వెళ్ళి, మోషే ఇంకా పుట్టక ముందుగానే మోషే యొక్క తల్లిదండ్రులు ఆమ్రాము యొక్క పైన మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్.
వారు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి వారి గృహంలోకి మోషే అని ఒక వ్యక్తి నుంచి పుట్టాడు. ఆ మోషేని వారు కాపాడి ఐగుప్తులోనే ఉంచారు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు. రైట్? అంటే మోషే రావడానికైనా ముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే ఒక విమోచకుడు వచ్చి విమోచించవలసిన అవసరం ఉన్నది. దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు, ఇదిగో నీ తర్వాత నీ సంతానము నా మాటకి లోబడరు. ఈ రోజులాగే ఈ రోజు కూడా వాక్యానికి లోబడరు. నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. ఎవరు చెప్తారు? నీకు బైబిల్ చెప్పుదా లేదు? ఎవరు చెప్పాలి మాట? 30 సంఘాలు కట్టాడండి. ఆయన చెప్తా ఆయనకన్నా ఎక్కువ అపోస్తలుడైన పౌలు, ఆయనకన్నా ఎక్కువ యేసుక్రీస్తు. ఏం మాట్లాడుతున్నారు? నిజమైన సేవకుడు 30 సంఘాలు కట్టాడు, ఒక్క సంఘం కడతాడు. ఒకటే సంఘం నిజమైన సేవకుడికి. గొప్పలు చెప్పుకోవడానికి 30 సంఘాలు వచ్చినా. ఇప్పుడు మోషేని దేవుడు ముందు పంపించున్నాడు. పంపించిన తర్వాత దేవుడు మోషే వెనకాల ఉన్నాడు. మోషేతో అన్నాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. అలాగే బాప్తిస్మా యోహాను వచ్చాడు. వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు ఏలియావా? కాదు. నువ్వు యేసుక్రీస్తువా? కాదు. మరి నువ్వెవరివి? అరణ్యములో కేక వచ్చిన ఒక శబ్దము. ఈ మాట ఎవరు చెప్పారు? యేషయా ప్రవక్త చెప్పాడు. యేషయా ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బాప్తిస్మా యోహాను గురించి. ఇప్పుడు మీరు చెప్పండి, బాప్తిస్మా యోహాను గురించి యేషయా ఏమని మాట్లాడంటే, అరణ్యములో కేక వచ్చిన ఒక శబ్దము. అరణ్యములో ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి కేక పెడతాడు. ఆ వ్యక్తి ఎవరైతే కేక పెడతాడో ఆ వ్యక్తి నేను చెప్పిన వ్యక్తి. అంటే ఈ కాలానికి మధ్యలో కాలం ఉన్నది. యేషయా చెప్పిన దానికి బాప్తిస్మా యోహాను వచ్చిన దానికి సుమారుగా 712 సంవత్సరాలు ఖాళీ ఉన్నది. ఇప్పుడు ఇది చదివి ఇంకా రాలేదుగా, ఆయన కాదు కదా అంటే ఎలాగా? నీకు బైబిల్ మొత్తం తెలిస్తే అప్పుడు నీకు అంత అర్థమవుతుంది. మనకి 4 కదా వచ్చే బైబిల్లో, లేకపోతే 5 పుస్తకాలు వచ్చాయి బైబిల్లో. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, కీర్తనలు. అయిపోయింది, పాస్టర్ అయిపోయాడు. సర్టిఫికెట్ తెచ్చుకోవడం పాస్టర్ అయిపోవడం. సర్టిఫికెట్ ఇవ్వాల్సింది, నిలబెట్టేది, పరిచయం ఇచ్చేది దేవుడే ఉన్నాడు, మనుషులు కాదు. బైబిల్ కాల్చో నీకు ఏమీ రాదు, ఉన్నది పోతుంది. ఏమన్నా రావాలంటే బైబిల్ నుంచి దేవుడికి ఇవ్వాలి. ఇది నిజమైనది, ఇది శాశ్వతమైనది, ఇది ప్రత్యక్ష కలిగినది, ఇది వాగ్దానముతో ఉన్నది. ప్రజలు కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామంటే, పాత నిబంధన గతించిపోయినది, కొత్త నిబంధన ఆల్మోస్ట్ అలా గతించిపోతున్నది. ఇప్పుడు మనం కొత్త నిబంధన చివరిలో ప్రకటన గ్రంథంలో మనం ఉన్నాము. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే ఈ బైబిల్ రాసేసిన తర్వాత జరగబోయే చరిత్ర. ఆ జ్ఞానం కూడా కొంతమందికి ఉండటంలా. ఇప్పుడు నేను ఒక పేరు చెప్తా, కొంతమంది గుండెలో రైళ్లు పెరుగుతాయి. నువ్వు తెలిసి ఆ పేరు పేరు చెప్తాను. చర్చిలో కూర్చున్న వాళ్ళే కాదండి, బయట ఇళ్ల దగ్గర వినే వాళ్ళ సంగతి కూడా నేను చెప్తాను. విలియం మ్యారియన్ బ్రెన్హామ్ పాస్టర్ గారు ఇప్పుడు దాకా మీరు కేకలు పెట్టారు కదా, బైబిల్లో ఉన్నదో చెప్తానండి. ఎక్కడన్నా విలియం మ్యారియన్ బ్రెన్హామ్ పేరు బైబిల్లో చూపిస్తారా అని ఒకడు అంటాడు, మహా తెలివిగలవాడు. ఇప్పుడే చెప్పానండి మీకు, మోషే అనే పేరు మోషే రావడానికన్నా ముందు దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? బాప్తిస్మా యోహాను అని ఒక పేరు గల ప్రవక్తని మీ కొరకు పంపుదును అన్నాడా? పౌలు అని పేరు గల ఒక ప్రవక్తని మీ కొరకు పంపుదును అన్నాడా? వాళ్ళు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా వాళ్ళు పరిచయం చేసినప్పుడు వాక్యం మొత్తం తెలిసిన వాళ్ళు వాళ్ళని అంగీకరించారు. వాక్యము తెలియని వాళ్ళు గాల్లో కొట్టుకుని పోయారు. ఈరోజు జరుగుతుంది. నీకు నిజంగా బైబిల్ తెలిస్తే ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన పరిచయం మొత్తం చూడు, వాక్యం మొత్తం చూడు. ఆయన వాక్యానికి సరిపోలేదో నాకు వచ్చి మాట్లాడు. నా నెంబర్ ఇస్తా. ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చిందే, నేను వీధుల్లో కొడుకులు పెట్టాము, ఎన్నిసార్లు మాట్లాడాము. ఎవడు రాలేదే ప్రశ్నించడానికి. చెప్పండి. సరే నువ్వు అనొచ్చు, అయ్యా ఆయన ప్రవక్త కాదు నువ్వు అనొచ్చు, ఆయన దూత కాదు నువ్వు అనొచ్చు. ఓకే, నీది అబద్ధమైనప్పటికీ కూడా కొద్దిసేపు అవును అనుకుందాం. అక్కడ రోడ్డు మీద అడిగిన ప్రశ్న మళ్ళీ అక్కడ అడుగుతున్నా. యేసుక్రీస్తు కుడి చేతిలో ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? అయ్యా 7. ఆ 7 ఏంటి?
7 దూతలు. ఆ దూతలు ఎవరు? భూమి మీద పంపించబడే దేవుడి యొక్క ప్రవక్తలు. నేను అంటున్నా, ప్రవక్తలు ఈ కాలంలో లేరు అని చెప్పే వాళ్ళకి ఒకటే ప్రశ్న, ఆ 7 పేర్లు నాకు చెప్పండి. నా ఫోన్ నెంబర్ ఈనా? నా ఫోన్ నెంబర్ ఇమ్మంటారా? వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు, చెప్పచ్చు ఆ 7 పేర్లలో. అయితే ఎలా ఉండాలంటే వాళ్ళ పరిచయ బైబిల్ ఎలాగ రాయబడిందో 7 సంఘ కాలములకు దేవుడి చేత పంపించబడి 7 దూతలై ఉన్నారు. ఆ సంఘ కాలంలో ఏం జరిగినదో అక్కడ దేవుడు ఏదైతే ఉత్తరం రాయించాడో ఆ పరిచయంలో వాళ్ళు ఉండవలసి ఉన్నది. అసలు నీకు ఆ కాలం ఏంటో తెలిస్తే కదా. Éfeso, Smyrna, Pergamum, Tuitera, Sardis, Philadelphia, Laodicea. ఈ 7 సంఘ కాలములవి. దేవుడు వచ్చేలోపు ఈ సంఘ కాలం జరగవలసి ఉన్నది. ఈ సంఘ కాలం యొక్క ముగింపులో దేవుడి కిందకి రావాల్సి ఉన్నది. ఆ తర్వాత మన పైకి వెళ్ళవలసి ఉన్నది. రైట్? అంటే ఇప్పుడు మనకి ఒక వాగ్దానం ఉన్నది. ఏ వాగ్దానము? దేవుడు వచ్చి తీసుకెళ్తాడు. నేను అంటున్నా, ఎప్పుడు తీసుకెళ్తాడు? 7వ సంఘ కాలం యొక్క ముగింపులో. అంటే 6 సంఘాలు జరిగిపోవాలి. ఇవన్నీ ఒప్పుకోరు. కానీ ఏమంటారు తెలుసా? ఇది అంత్యకాలమేనండి. అంత్యకాలమే. ఎప్పుడు వస్తుంది అంత్యకాలం? 7వ సంఘకాలం చివరిలో ఉన్నదని అంత్యకాలం అంటే. 7వ సంఘకాలంలో ఉన్నామంటే 6 సంఘకాలు అయిపోయినాయి అని. 6 సంఘకాలు అయిపోవాలంటే భూమి మీదకి వచ్చిన 6 దూతల వారి యొక్క పరిచయం పూర్తి చేయాలని. వారు పూర్తి చేయకుండా సంఘకాలం ఎలాగైపోతుంది? అవుతుందా? నో సార్. మరి అవ్వలేదంటే అర్థమేంటి? పూర్తి కాలేదు. పూర్తి కాలేదంటే అర్థమేంటి? ప్రకటన జరగట్లేదు. ప్రకటన జరగట్లేదంటే యేసుక్రీస్తు రాడు. యేసుక్రీస్తు వస్తానని చెప్పాడు కదా. మరి ఇప్పుడు నీ మాట నిజమా, ఆయన మాట నిజమా? అడిగే చెప్పాలి. యేసుక్రీస్తు మాట నిజం. అది ఇప్పుడు మనకి ప్రామాణికం. మనం దేని కొరకు కనిపెడుతున్నాము? మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే నీకు పరిపూర్ణమైన వాక్యం రావాలి. దేవుడు పరిపూర్ణమైన వాక్యం ఎవరికి ఇచ్చాడు? ఆయన ఒక వధువుకి ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఒక ప్రశ్న అడుగుతాను. భర్త కుటుంబము మొత్తంలో ఎవరికి నిజాలు చెప్తాడు? గట్టిగా చెప్పచ్చు. మా పెళ్ళినాడు ఉన్నారా ఇక్కడ? చెప్తారా నిజమైన మాట? గట్టిగా చెప్పండి. భార్యగా చెప్తారా? మరి బైబిల్లో మర్మాలు మొత్తము ఎవరికి చెప్పాలి? ఉదయం మాట్లాడుకున్నాం, నన్ను సృష్టించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు భర్త అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. భార్య అయితే లోకంలో ఆయన యొక్క వధువు. మరి ఇప్పుడు ఆయన ఎవరికి మర్మాలు చెప్పాలి? సత్యం ఎవరికి బయలుపరచాలి? అది అందరికీ కాదండి, వధువుకి మాత్రమే. భర్త అనేవాడు తన భార్యకి మాత్రమే మర్మాలు చెప్తాడు కానీ ఊళ్ళో అందరికి చెప్పడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా సంఘం పెట్టుకున్నాడు కదా, పాస్ అయ్యాడు కదా, బోధిస్తున్నాడు కదా, బైబిల్ పెట్టుకున్నాడు కదా, చర్చికి వెళ్తున్నాడు కదా, వీధిలో గుడికి పెట్టాడు కదా, పాట పాడాడు కదా అని చెప్పి దేవుడు మర్మాలు చెప్పడండి. నువ్వు ఆయన వధువులో భాగమై ఉంటే ఆయనే ఎత్తుక్కుంటా నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలిచి నీకు తెలియజేసి, ఇదిగో నేనే ఆయన్ని, నేనే రాబోతున్నాను, నేను తీసుకుపోతాను అని నీ దగ్గరికి ఎత్తుక్కుంటా వస్తాడు ఆయన. ప్రజలు నీకు అనుమానంగా ఉంటే ఆదికాండం 18వ అధ్యాయం, దేవుడు ఎత్తుక్కుంటూ అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. అబ్రాహామే వెళ్ళలేదండి అక్కడ. ఇస్ రైట్? అబ్రాహాం ఎవరు? విశ్వాసానికి మూల పురుషుడు. మనమెవరు? అబ్రాహాము యొక్క సంతానం. ఎలా నువ్వు అబ్రాహాము సంతానం అయ్యావు? నీకు సున్నత లేదే, నువ్వు యూదుడు కావే, అయినా కూడా నా సంతానమే. ఎలాగయ్యావు? విశ్వాసమును బట్టి నేను అబ్రాహాము కుమారుడు అయి ఉన్నాను, విశ్వాసం బట్టి నేను అబ్రాహాము కుమార్తె అయి ఉన్నాను. కాబట్టి అబ్రాహాము దగ్గరికి వచ్చిన దేవుడు నా దగ్గరికి వస్తాడు. అబ్రాహాముకి ఇవ్వబడిన వాగ్దానము నా వాగ్దానం కూడా అయి ఉన్నది. నేను ఎవరు చెప్పానండి? బైబిల్ చెప్పాలా, దేవుడు చెప్పాలా, ప్రత్యక్ష ఆయన చెప్పాలా? అదే నిజమైనది, అదే శాశ్వతమైనది కూడా. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరిది? ఇది నాది. ఆ ఎత్తపాటు ఎవరిది? అది నాదై ఉన్నది. అది ఎప్పుడు నాదవుతుందంటే బైబిల్లో దేవుడి చేత చెప్పబడిన ప్రతి మాట నేను నమ్మినప్పుడు అది నాదవుతుంది. నమ్మటం అది మాత్రమే కాదు, నేను ఒప్పుదల కలిగినప్పుడు అది నాదవుతుంది. ఒప్పుదల మాత్రమే కాదండి, నేను దాని ప్రకారంగా జీవిస్తే అది నాదవుతుంది. Praise the Lord. Amen. I should confess first, then I have to obey it. At the end I have to follow it. నేను దాన్ని వినాలి, నమ్మాలి, జీవించాలి, వెంబడించాలి చివరి వరకు. బైబిల్ అంటది, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడు రక్షించబడును.
కొంతమంది వర్తమానంలోకి ఇలాగొచ్చి అబ్బా భలే చెప్పారు పాలుగారు, అబ్బా పాలుగారు మీలాగా వాక్యం చెప్పేవాడు మాకు లేడండి. పాలుగారు ఎలాగా సంగతి పెట్టిపోతారు. చివరి దాకా లేవే అంటే ఎంతపాటు రావా? అర్థమవుతుందా? నువ్వు విన్న వాక్యాన్ని చివరి వరకు పట్టుకొని నిలబడు. నువ్వు మాట ఇచ్చావంటే దేవుడికి ఆ వాక్యం పట్టుకొని చివరిదాకా నువ్వు ఉంటే దానికి దేవుడు కట్టుబడి ఉంటాడు. నువ్వు ఒకసారి ఈ పాస్టర్ అంటావు, ఒకసారి ఆ పాస్టర్ అంటావు, ఒకసారి ఈ సంఘం అంటావు, ఆ సంఘం అంటావు, ఒకసారి ఈ వాక్యం అంటావు, ఒక్కోసారి ముగ్గురు దేవుళ్ళు అంట. నీకే క్లారిటీ లేదు. దేవుడు ఒకడో ముగ్గురు తెలియని వాళ్ళు కూడా పరిచయం చేస్తాడు. సమస్య అక్కడ వస్తున్నది. ముందు నీ క్లారిటీ రా, ఒక దేవుడా ముగ్గురు దేవుళ్ళ? ఇప్పుడు ఆయన అంటాడు త్రియాక దేవుడు అండి. త్రీనా యాక చెప్పు, త్రీనా యాక? ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మారలా. నీకు ఆ సంగతి తెలిస్తే ముందు నీకు తెలిస్తే కూడా చెప్పడానికి. యేసుక్రీస్తు తిరిగి లేవగానే ఆయన పరలా వెళ్ళిపోతాడు కానీ శిష్యులతో మొత్తం మాట్లాడగానే ఎవరు కానీ బ్యాగులు చదువుకొని బైబిల్ పెట్టుకొని పద ప్రీచింగ్ వెళ్దాం, పద బోధిద్దాం వెళ్తాను. యేసుక్రీస్తుకు మాట అన్నాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతో గొప్ప సత్యం మాకు తెలిసిపోయింది, మేము వెళ్ళి ప్రసంగం చేద్దామని. నువ్వు బైబిల్కి ఆలోచించి వస్తే ఏకన ప్రసంగాలు చేయొచ్చు. నువ్వు దేవుడి దగ్గర నుంచి రావాలంటే ముందు ఆత్మ పొందుకోవాలి. ఆయన ఒక మాట అన్నాడు, మేడగదిలోకి వెళ్ళి వెయిట్ చేయండి, పైనుంచి శక్తిని పొందుకోండి, ఆ తర్వాత వెళ్ళి ప్రసంగం చేయండి. మరి పేతురు ఆ రకంగా మేడగదిలో కనిపెట్టి 10 దినములు అక్కడ ఉన్న తర్వాత పెంతెకోస్తు దినమున, ప్రజలో ఏ దినమున అంటే ఏ రోజు? ఈరోజు సమస్య చెప్పమంటారా? పెంతెకోస్తు సంఘము ఆ పేరును తీసుకుంది, ఆ ఉద్యోగం వదిలేసింది. పెంతెకోస్తు అంటారు. అసలు పెంతెకోస్తు అంటే ఏంటండి? యేసుక్రీస్తు సమాధిలో పాతి పెట్టిన దినం నుంచి ఆయన తిరిగి లేచి వచ్చి మేడగదిలో వాళ్ళందరి మీద కుమ్మరించిన దానికి మధ్యలో పట్టిన రోజులు 50 రోజులు. ఆ 50 రోజులు ఏమంటారంటే పెంతెకోస్తు అంటారు. 50వ రోజున పెంతెకోస్తు అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? పెంతెకోస్తు పేరు కలిగి లేరండి, పెంతెకోస్తు ఉద్యోగం కలిగి ఉన్నారు. ఉద్యోగం అంటే ఏంటో తెలుసా? ఉద్యోగం అంటే అది నీ లోపలికి వచ్చినప్పుడు ఆత్మను పొందుకుంటావు. ఆత్మను పొందుకున్నాక నీలో ఉన్న చెత్త చెదారము పాడైపోయింది, వ్యర్థమైనది, లోకంలో ఉన్నది, వాక్య విరోధమైనది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. సముద్రం అక్కడ నిలబడి మీరు ఒడ్డు మీద ఒక పెద్ద సీసా తీసుకొని ఇస్రాయేల్ లోపలికి ఏం జరుగుతుంది? మళ్ళా సముద్రం ఇసిరి మీ మొక్క మీద బాటిల్ పడుతుంది. ఎవడరా నువ్వు నా లోపల పడేశారంట. అది ఉద్యోగం అంటే. సముద్రంలో ఉద్యోగం వచ్చిందంటే ఆటుపోట్లు వచ్చే సాయంకాలం 6 గంటల సమయంలో ఆ చెత్త మొత్తం వచ్చి బయటపడేసి వెళ్ళిపోతుంది. అలాగే ఒక ప్రసంగం జరిగేటప్పుడు దేవుడు ఆత్మ కుమరించబడినప్పుడు ఆ ఆత్మ మన లోపలికి వచ్చి మనలో ఉన్న చెత్త చెదారం వ్యర్థమైనది, పాడైపోయినది, లేకపోతే లోకంలో ఉన్నది, విచారం ఈ మొత్తం తీసుకొచ్చి బయటపడేస్తుంది. కాబట్టి నువ్వేం కలిగి ఉండాలి? ఉద్యోగం కలిగి ఉండాలి. ఎటువంటి ఉద్యోగం? దేవుడు ఆత్మ కుమరించబడిన ఉద్యోగం నువ్వు కలిగి ఉండాలి. దేవుడి యొక్క శక్తి కలిగిన ఉద్యోగం నువ్వు కలిగి ఉండాలి. ఒక మార్పు కలిగిన ఉద్యోగం నువ్వు కలిగి ఉండాలి. ఒక ప్రభావం కలిగిన ఉద్యోగం నువ్వు కలిగి ఉండాలి. ఆ ఉద్యోగం దేవుడి నుంచి రావాలి. మానవ నుంచి వచ్చే ఉద్యోగాలు మనకు వద్దండి. మానవ జ్ఞానం మనకు వద్దే వద్దు. ప్రజలు మొట్టమొదటిగా నేను కడగబడాలి, ఆ తర్వాత దేవుడి దగ్గర రాగలాలి. నేను కడగబడకుండా దేవుడి దగ్గర రాలేనండి. ఓ చిన్న మాట మీకు అర్థం ఉండడం త్వరగా. ఈ గది మొత్తము వస్తువులతో నిండిపోయినది, రకరకాల వస్తువులతో. భాస్కర్ కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నారు. ఎక్కడ పెట్టాలి ఇప్పుడు? త్వరగా చెప్పాలి మీరు. ఎక్కడ పెడతారు? బయట పెడతారా? ఎక్కడ పెట్టాలి? లోపల పెట్టాలి. లోపల ఎండిపోయింది ఏం చేయాలి? లోపలనే మొత్తం బయట పంపించాలి. అన్ని బయట పడేస్తామా? అప్పుడు ఆ భాస్కర్ ఏం చేస్తారు? ఇల్లు మొత్తం తిరుగుతా ఏది పాడైపోయిందో చూసి ముందు అది బయటపడేస్తారు. ఇదా రైట్? పరిశుద్ధాత్మ నీ లోపలికి రావాలంటే మొట్టమొదటిగా పాడైపోయిందని లోపల నుంచి తీసి బయటపడేయాలి. అది పడైపోవడం ఆయన లోపల రాలేదండి. నువ్వు లోకంలో ఉన్న సంగతులు కానీ కలిగి ఉన్నావంటే ఆయన లోపలికి రాలేడు. వాక్యాలుగా నువ్వు నమ్మకపోతే ఆయన లోపలికి రాలేడు.
శక్తిగా నమ్మకపోతే లోపలికి రాలేడు. స్వస్థత నమ్మకపోతే ఆయన లోపలికి రాలేడు. అవన్నీ నమ్మినప్పుడు ఆయన నీ లోపలికి వస్తాడు. ఆయన వచ్చాడంటే ఖాళీగా ఉండండి, మొత్తము తిరిగి వెళ్ళిపోతాడు, నేను శుభ్రపరుస్తాడు, ఆయన ఆత్మని నింపుతాడు, ఆయన యొక్క శక్తి కలిగి వస్తావు, ఆ యొక్క ప్రభావం నీలో పనిచేస్తుంది. అప్పటి నుంచి నువ్వు కాదు, అప్పటి నుంచి నీవు ఎవరు అంటే దేవుడు యొక్క ఆత్మ పొందుకునే వ్యక్తి అవుతావు. అయినా నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుడు యొక్క ఆత్మను పొందుకోకుండా పైకి పోలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎక్కడికి కదలలేవు. ఆయన ఇవన్నీ మనకెందుకు? ఆయన ఒక వధువుకి అన్నీ తెలియాలి. ఆమెకి ఆయన ఏ వాగ్దానం ఇచ్చాడో ఆమె తెలుసుకోవాలి. ప్రజలో దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇంకో చిన్న మాట చెప్తాను. ఈరోజు మన దగ్గర బైబిల్ ఉన్నది. ఈ బైబిల్కి చాలామంది చాలా పేర్లు పెట్టారు. కొంతమంది విశ్వాస గ్రంథం అంటారు, కొంతమంది పరిశుద్ధ గ్రంథం అంటారు, కొంతమంది బైబిల్ అంటారు. నాలాంటి పిచ్చోళ్ళే దీనేమో ప్రేమ లేఖ అంటారు. నీ భర్త నీకు అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి తెలుసమ్మా? నీ భర్తతో నువ్వు ప్రేమలో పడాలి, అప్పుడు నీకు ఆయనకి అర్థం అవుతావు, లేకపోతే అర్థం కాదు. నేనంటాను, వాక్యం నీకు అర్థం కావాలి, నువ్వేం చేయాలి? వినపడలా? వాక్యంతో ప్రేమలో పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆల్రెడీ మనం ప్రేమించాడు. ఇప్పుడు ఆయన ప్రేమించడం ప్రారంభించేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన ప్రేమించకుండా మొక్కుబడిగా నువ్వు చేసే పనులని చేస్తావు అంటే అది నీకు ఎలాగ అర్థమవుతుంది? ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, చెప్పను. ఒకసారి ఒక కుమారుడు ఉన్నాడు, అతని తల్లిదండ్రులు కోల్పోయాడు. ఆయనకి వాళ్ళ బాబాయ్ పెంచి పెద్దోడిని చేశాడు. చాలా కాలం ఆయన దగ్గర పెరిగాడు. ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళ బాబాయ్ ఆయనకు ఒక మాట చెప్పాడు. ప్రతిసారి బాబాయ్ నాకు నీ ఆస్తి ఇవ్వు, నాకు నా ఆస్తి ఇవ్వు అంటున్నాడు. అన్నాడు, అరే నా పొన్నది మాత్రం నీకు ఇస్తారా, నా దగ్గర ఏముంటే నీకు ఇస్తారని చెప్పుకుంటూ వస్తాను. ఒకరోజు ఏం చెప్పాడంటే, సరే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను నీకు ఇస్తాను. సరే ఈయన బాబాయ్ అన్నాడు కదా అని చెప్పి ఎతికి మొత్తానికి ఒక సంబంధం చూసుకొని పెళ్లి రెడీ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. ప్రజలో ఏమా పెళ్ళి అయిపోయిన తర్వాత బాబాయ్ నాకు నా ఆస్తి ఇస్తాను నాకు ఇవ్వ. అది బాబాయ్ అన్నాడు, బైబిల్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఇదిగో తీసుకోను. మా బాబాయ్ నన్ను భలే మోసం చేశాడు. నా ఆస్తి మొత్తం కొట్టేసి లాస్ట్కి ఒక బైబిల్ చేతిలో పెట్టి 200 రూపాయలు బైబిల్ చేతిలో పెట్టి, ఇదే నాకు ఉన్నది మొత్తం, నాకు దేవుడు ఇచ్చింది ఇదే, మీ నాన్న ఇచ్చింది ఇదే, ఇదిగో తీసుకురా. ఈయన అంటే ఈయన తగ్గ భార్య వచ్చింది. మీకు తెలుసు, కొంతమంది ఇళ్ళలో భార్య భర్త ఒకే రకంగా ఉంటారు. భర్త తప్పు చేస్తే భార్య తప్పని చెప్పాల్సింది పోయి ఆమె దాన్ని సమర్పిస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 6 నెలలు గడిచింది. ఈ 6 నెలల కాలంలో వీళ్ళకి వాళ్ళ బాబాయ్ మీద కోపం వచ్చి ఈ బైబిల్ తీసుకెళ్ళి ఎక్కడో ఇసిరేశాను. కొద్దిసేపు ఇక్కడ పెడుతున్నాను, అక్కడ ఇసిరేశాను. ఏమా 6 నెలలు అయిన తర్వాత బాబాయ్ వచ్చి పలకరిద్దామని. బాగున్నావా ఇంట్లో ఇంత బాగున్నాయి, ఏంటి ఇట్లేంటి ఇలాగుంది, పాత పడిపోయినట్టుగా బూజు ఉండి దుమ్ముండి అంతా ఉన్నది, కొత్త వస్తువులు ఏం కొనుక్కోలేదా? కొడుకు ఎలా ఉంది తెలుసా? నా ఆస్తి మొత్తం కాజేసి మా ఇంటికి వచ్చి మళ్ళా నేనేం కొనుక్కోలేదు ఎగతాళి చేస్తాను. ఇదేంటి సోఫా ఎలాగుంది, సోఫా లేదా, కొత్తగా కొనుక్కోవాల్సింది కదా. ఇదే మంచం ఎలాగుంది, కొత్తగా కొనుక్కోవాల్సింది కదా. ఏంటంటే ఫ్రిడ్జ్ లేదు కదా, కొత్తగా కొనుక్కోవాల్సింది. కోపంతో మండిపోతున్నారు ఇద్దరు భార్య భర్తలు. ఆ సమయం రానే వచ్చింది. నేను అడిగారు, ఈ డౌట్ వచ్చింది, మీరు చర్చికి వెళ్తున్నారా అన్నాడు. మేము రోజు వెళ్తాం చర్చికి అన్నాడు అతను. ఏం డౌట్ వచ్చింది, మీరు బైబిల్ చదువుతున్నారా అన్నాడు. భార్య వచ్చింది, నేను రోజు బైబిల్ చదవకపోతే ఎంత బాగున్నది. ఎలా కామా కరెక్ట్గా సరిపోలేదు ఇద్దరు. ఈయన ఎలాంటి వాడు, బాబాయ్ నాలంటాడు, బైబిల్ తీసుకుపోండి అన్నాడు. ఇల్లు మొత్తం ఎదిగారు బైబిల్. ఎందుకంటే బాబాయ్ మీద కోపంతో బైబిల్ ఎక్కడ వేసేసారో తెలియదు. ప్రజలో మొత్తానికి ఎత్తకాకి తీసుకొస్తుంది, బూజు పట్టుంది, దుమ్ము పట్టుంది, మొత్తం తీసుకొచ్చి ఎదిగో బాబాయ్ ఇదేగా నువ్వు ఇచ్చిన బైబిల్, ఇదేగా ఎలా చదివా ఎప్పుడన్నా, నేను రోజు చదువుతా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే నా ముందు బైబిల్ నేను చదవమన్నాడు.
బైబిల్ ఓపెన్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొత్తం ముందు పెట్టుకున్నాడు. ఇలా బైబిల్ తెలుస్తున్నాడో లేదో లోపల నుంచి ఒక చెక్కు బయటపడింది. ఈ చెక్కు మీద ఏం రాస్తుందంటే $1,00,000 రాస్తుంది. $1,00,000 అంటే ఇప్పుడున్న మన కరెన్సీలో 72 లక్షల రూపాయలు. 72 లక్షల రూపాయలు నీ ఇంట్లోనే పెట్టుకొని, ఎక్కడ? నీ బైబిల్లోనే పెట్టుకొని నువ్వు ఎలా బతుకుతున్నావు? దరిద్రంలో బతుకుతున్నావు. ఈరోజు చాలా మంది చేసే పని. బైబిల్లో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నువ్వు తెలుసుకో, ఎందుకంటే నువ్వు బైబిల్ చదవవు. ఇది నీ వీలునామా నీకు అర్థమైతే, నీ తండ్రి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక వీలునామా రాసి ఆయన మరణించాడు. వీలునామా ఆయన బతికొండగా చెల్లదు. వీలునామా ఎప్పుడు చెల్లుతుంది? చనిపోయిన తర్వాత చెల్లుతుంది. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తే కానీ హెబ్రీయుల పత్రిక 9:16 ప్రకారంగా మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ శాసనము చెల్లదు. వీలునామా రాసిన వాడు మరణిస్తే తప్ప ఆ వీలునామా చెల్లదు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఈ వీలునామాన్ని అధికారంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వీలునామా నీదై ఉన్నది, ఈ వీలునామా నీదై ఉన్నది, ఈ వీలునామా బయట కూర్చోవడమై ఉన్నది, వీలునామా వినేవాళ్ళు మొత్తమై ఉన్నది. అంటే దీనిలో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము నాదై ఉన్నది. ఇప్పుడు నేను చేయాలి? ఈ వీలునామా చదివినప్పుడు ఇక్కడ ఏ వాగ్దానం కనిపిస్తుందో చూసుకున్నా, ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఇంతకీ వీలునామా ఎవడు రాయాలి? సంపాదించినోడు రాయాలి. ఎవడంటే వాడు రాసి సరిపోదు, సంపాదించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆ యోగ్యత సంపాదించాడు. పరలోక రాజ్యంలో బైబిల్ చెప్తుంది, పరలోక రాజ్యంలో అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన చేతిలో గ్రంథం ఉన్నది. ఆయనకి ఇచ్చాడు. యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నావు అంటే, అయ్యా ఆయన కుడి చేతిలో గ్రంథం ఉన్నది, ఆ గ్రంథం ఇప్పడానికి పరలోకంలో కానీ భూలోకంలో కానీ పాతాళంలో కానీ ఎవరికి యోగ్యత లేదు అని ఆయన ఏడుస్తుంటే ఆయన దగ్గరికి ఒక దూత వచ్చాడు. ఆ దూత అంటున్నాడు, యోహాను నువ్వు ఏడవద్దు. అయ్యా ఎందుకు ఏడవకూడదు? యోహాను నువ్వు ఏడవద్దు. ఎందుకు ఏడవకూడదు? ఆ పుస్తకాన్ని ఎవరు తెరవడం లేదే, నువ్వు ఏడవలసిన పని లేదు. ఆ పుస్తకాన్ని తెరిచేవాడు ఒకే ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడే గొర్రెపిల్ల ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తం కాచున్నాడు. ఆయన అధికారం పొందుకున్నాడు. ఆ పుస్తకం చూడటమే కాదు, ముట్టుకోవటమే కాదు, తెరిచే అధికారం కలిగి ఉన్నాడు. ఆ పుస్తకం పేరే 7 ముద్రల గ్రంథమై ఉన్నది. అధికారం ఎవరు కలిగారు? ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని కలిగి ఉన్నాడు పొందుకోవటానికి. ఇప్పుడు ఆయన అధికారం కలిగి ఉన్నాడు. అధికారం ఆయన తెచ్చుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఎదిగో పాతాళం మీద నేను అధికారం కలిగి ఉన్నాను, మరణం మీద నేను అధికారం కలిగి ఉన్నాను, 7 ముద్రల గ్రంథం మీద అధికారం కలిగి ఉన్నాను, జీవ గ్రంథం మీద అధికారం కలిగి ఉన్నాను, మిమ్మల్ని లేపే అధికారం నేను కలిగి ఉన్నాను, మరణం జయించే అధికారం నేను కలిగి ఉన్నాను, నిత్య జీవం నీకు ఇచ్చే అధికారం నేను కలిగి ఉన్నాను, 1000 ఏళ్ల పాలనలో మిమ్మల్ని తీసుకెళ్ళే అధికారం నేను కలిగి ఉన్నాను అని ఆయన అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు అధికారం కలిగి అన్నిటిని సంపాదించి మనకి వీలునామా రాసిచ్చాడు. ఈ వీలునామా చదవాలంటే మనకి బతకం. ఇది చదవం. ఇది చదవకుండా ఇది చదివినోడు పుస్తకం చేస్తే మత విమర్శలు చేస్తాం. ఏమన్నా జ్ఞానం ఉన్నదా? వాళ్ళ గురించి మాట్లాడితే నా నోట్లోంచి కొన్ని మాటలు కానీ వస్తే ఆ మాటలు సిగ్గుపడతాయి వాళ్ళని చూస్తే. అందుకని మాటలు సిగ్గుపడితే నాకు ఇష్టం లేక వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఈ ప్రత్యక్షత ఎవరు ఇవ్వాలి? బైబిల్లో ఉన్న చివరి పుస్తకం పేరేంటండి? ఎంతమందికి దానికి ఇంగ్లీష్లో తెలుసా పేరు? ఆ పుస్తకాలు ఇంగ్లీష్ ఏమంటారో తెలుసా? రెవల్యూషన్. రెవల్యూషన్ అనే పదానికి ఒకసారి సెర్చ్ చేయండి మీనింగ్ ఏంటో. ప్రత్యక్షత. దాని తగ్గడమే కాదు. నెల్లూరు బ్రాహ్మణులు ఈ బైబిల్ తర్జుమా చేశారు. ఇప్పుడు మా చేతిలో ఉన్నాయి బైబిల్. వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఈ గ్రంథం పేరు ప్రకటనలు పెట్టారు. ఎందుకని పెట్టారంటే, అయ్యా బైబిల్ మొత్తం అంతా జరిగిపోయింది, ఇది ప్రకటించాలి కాబట్టి ఈ గ్రంథం ప్రకటించండి అన్నారు. బైబిల్ కాలేజీ వాళ్ళకి అర్థం కాని గ్రంథం ఇదే. సర్టిఫికేట్ పాస్కి అర్థం కాని వాళ్ళకి ఇదే. పీటీహెచ్ సిటీహెచ్ ఉన్న వాళ్ళకి అర్థం కాని పుస్తకం ఇదే. వాళ్ళు అంటారు, ఓ ఆ గ్రంథం చదవద్దు, కష్టాలు ఉంటాయి, దెయ్యాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అమ్మో తల్లింపు వచ్చా చదవమాకండి. ఏంటది? ఒకసారి ప్రకటన 4వ అధ్యాయం తీయండి. ఎవరు దెయ్యం తెలిపోద్ది ఇప్పుడు? త్వరగా దిగిన అంశం తీయడానికి వీలే లేదు అసలు.
ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదటి విన్న స్వరము బూరతొలి వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడికి ఎక్కిరమ్మన్నాడు? ఏమా? పరలోకం, రైట్? ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరుస్తున్నాను. వెంటనే నేను ఆత్మవశుడనైతేనే. అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఇక్కడి నుంచి ఎక్కడ రాయబడింది? పరలోకంలో. ఆత్మవశుడే యోహాను పైకి వెళ్ళి ఇక్కడి నుంచి రాసుకొని వచ్చాడు. పరలోకంలో దెయ్యాలు ఉంటాయా, దేవుడు ఉంటాడా? మరి ప్రకటన గ్రంథం చదవద్దు, దెయ్యాలు ఉంటాయి అనేవాడు ఎవడు? అది మామూలు దెయ్యం కాదు, నా దెయ్యానికి ఒక పేరు ఉన్నది. పరిపూర్ణమైన దెయ్యం. పరిపూర్ణమైన దెయ్యం. మరి ఎవరు కోపం రాదు? ఎక్కడున్న వాళ్ళకి తెచ్చుకోరు. ఎవరు తెచ్చుకున్న పర్వాలా? కొంతమంది ముఖాలకి సున్నం రాస్తూ ఉంటారు, పెయింట్లు వేస్తూ ఉంటారు. తెలుసమ్మా మీకు? తెలిసే ఉంటారు. మన ఊళ్ళో కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు లేకపోతే ఊరు చక్కగా ఉండదు. ఈ పెయింట్లు వేసుకొని తిరిగే వాళ్ళు ఎవరంటే పరిపూర్ణమైన దెయ్యాలు. నువ్వు పుట్టుకతో అందంగా లేవా? అందంగా పుట్టేవా? నీ అందం నువ్వు పెంచుకోవద్దు. బైబిల్ అంటుంది నీలో ఉన్న స్వభావం మార్చుకుంటే అందంగా అనిపిస్తావు. ఒక మాట చెప్పలేండి. మదర్ తెలిసారు ఎప్పుడైనా చూసారా మీరు? అందంగా ఉంటుందా, బాగుందా? అసలు మనం చూస్తే తెలియకుండా చదివి దండం పెట్టాలనిపిస్తుంది. మనం చూస్తే పొద్దున ఏదో మొహం చూసాను బాబు, ఏంటి మొఖం ఏంటి, పెయింట్ ఏంటి, ఆ రింగులు ఏంటి, ఆ ముక్కుకి ఏంటి, మూతికి ఏంటి, చెవులకు 4 రింగులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏడాడేసుకొని తిరుగుతా ఉన్నారు. అవి లేకపోతే ఎవడు చూడడా? ఏంటది? చెప్పాలమ్మా, మీరే చెప్పాలా? ఎవరాళ్ళు? ఎంత మాటగా చెప్తున్నారు. మాస్టర్ గారు మేము కూడా అప్పుడో ఇప్పుడు అలా ఉన్నామంటారా? నువ్వు నిజంగా వాక్యంలోకి వచ్చి బయలుపాటు కానీ కలిగి ఉంటే నువ్వు మళ్ళా ఆ పెయింటింగ్ జోలికి పో. ఆ పేడ రాసుకోమండి మన ముఖానికి. అది నీకు పేడ నీకు తెలియటం లేదేమో, అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికన్నా ఒక అరటిపండు ఇచ్చాం తినమని, ఏం చేస్తారు మీరు? తొక్క చక్కగా తీశారు, పండు తీసుకున్నారు. ఈ పండు తీసేసి తొక్క తింటున్నారు గబగబా. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని తీసేసి క్రిస్మస్ తీసుకున్నారు. ఈరోజు బైబిల్ని తీసేసి మేకప్ తీసుకున్నారు. ఏంటి తేడా ఇద్దరికి? ఇద్దరు ఒకటే, ఒకే కేటగిరీ. ఎవరండి వాళ్ళు? పరిపూర్ణమైనది అయ్యారు. నువ్వు నిజంగా వాక్యంలో ఉంటే నువ్వేమంటావంటే నాకెందుకు అలంకరణ? సరే, పిల్లలు అలంకరణ వద్దంటే తల్లులు వస్తారు. ఏమ్మా నీకేం వయసు అయింది? ఎంత నీకు ఇప్పుడు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు. ఇప్పుడు నాకు బంగారం వద్దంటున్నావు, ముఖ పొడకలు వద్దంటున్నావు, నాకు ఏమొద్దాను? నీకు పెళ్లి కావద్దు. అవి పెడితేనే పెళ్లి చేసుకుంటున్నారంటే ఒక చక్కకు పెట్టండి, లేదా ఒక దూడగా గేదెకో 10కో పెట్టినారు, దానికి పెళ్లి అవుతుందా? అవుతుందా? కాదండి. అసలు నువ్వు పుట్టుకతో అందంగా ఉన్నావంట. నేను అవన్నీ పెడితే నువ్వు అందగతిగా మారవు. అవి చూసి నిన్ను ఎవడన్నా పెళ్లి చేసుకుంటున్నాడంటే వాడు ఇంకా బద్దదయ్యం. ఆ బంగారం పోతే నేను వదిలేస్తారా? దాన్ని చూసి చేసుకుని అదే పని చేయాలి కదా. కాబట్టి అవి నీకు సంబంధించినవి కావు. నీకు సంబంధించింది ఏంటంటే బైబిల్, దాని ఉన్న వాక్యం. ఈ వాక్యం చేత నువ్వు అలంకరించబడాలి. బైబిల్ అంటుంది బంగారమైనను మిగులు వెలగల వస్త్రాలను ధరించుకొనక ఏం కలిగి ఉండాలి మనం? అణుకువయు సబుద్ధియు, ఇవి నువ్వు కలిగి ఉండాలి. అవి ఉన్నాయా మనకి? అమ్మ ఒక మాట, ఎందుకు టాపిక్ వచ్చి నాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడి నుంచి ఎటు వచ్చావు కూడా తెలియట్లేదు. బంగారం కొనుక్కోగానే ఫస్ట్ ఏం చేస్తాం? ఒక్క నిమిషం ఇంట్లో ఉంటారు. సరే, ఇంకెవరి గురించి ఎందుకు? ఉంగరం కొడతారు కొత్తది, తెలుసా మీకు? ఉంగరం కొన్నవాడు నేను ఉంగరం కొన్నానని చెప్పాలి. ఎలా చెప్తాడు? నోటితో చెప్పడు. నువ్వేమడిగినా కానీ అక్కడికి వెళ్ళావా, ఇటు వచ్చావా, వాళ్ళు వచ్చారా, కనిపించారా, ఏం చేస్తున్నాడు? ఎంతసేపుగా ఉంగరం చూపించాలి.
ఉంగరం లేకపోతే నీ విలువ లేదు. నీ విలువ నీ ఉంగరం. మనం చెవులు పెట్టాం, మనం ఏం చేస్తాం? ఇడిదిప్ప అడిదిప్ప ఇడిదిప్ప అడిదిప్ప, ఈ లైన్ వరకు ఆ లైన్ చివరికి వద్దన్నా కానీ కొట్టుకుని 4 సార్లు పోతాం. వద్దన్నా తిరుగుతాం. ఆ ఇంటికి పోయి నువ్వు పని చేయమన్నావుగా, పెరుగు తెమ్మన్నావుగా, ఉప్పు తెమ్మన్నావుగా, రోజు పోవు కదా, ఈరోజు బంగారం పెట్టావు కదా. ఇవి కాదు. అవన్నీ ఏంటంటే అత్యంత అల్పమైనవి, అల్ప సంతోషం చేసే పని అండి. నిజమైన సంతోషం ఏంటంటే వాక్యము కలిగి ఉండి, నిన్ను వాక్యము చూసి, నీలో ఉన్న వాక్యము చూసి నువ్వు ప్రేమించాలి. నాకున్న డబ్బును, నాకున్న సంపాదన అది చూసి ప్రేమించడం కాదండి. ఈరోజు ఘోరమైన వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఎవరంటే వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. ఎంత ఇస్తారు? మావాడు డిగ్రీ, మావాడు పీజీ, మావాడు 20,000 సంపాదిస్తాడు. ఎంత ఇస్తారు? రైట్. గేదెలు సంతకెళ్తాం, గేదె కట్టేసింది వరుసగా. ఎంత ఇది? మీరు ఎంత ఇస్తారు? ఏమైనా తేడా ఉందా? నాకే తేడా తెలియట్లా. నాకు మహాధైర్యం అండి ఈ విషయం మాట్లాడాలంటే. నన్ను 50 మంది చుట్టుముచ్చి నీకు కట్నం కావాలన్నా కానీ నాకు కట్టవద్దు, నా భార్య నాకు ఇవ్వండి అని అడిగాను. వర్తమానంలో రేక ముందు. ఇక వర్తమానంలోకి వచ్చాక అసలు బాధపడరు ఎవరు ఇక్కడ, ఇటు పక్కన వాళ్ళు. ఇప్పుడు దాకా వాళ్ళంటే వీళ్ళు ఎంత బాగున్నారు తెలిసి, ఇటు పక్కన భలే పడుతుందండి. ఈరోజు అందరూ ఒకళ్ళు మాకు ఎవరు పడుతుంది చూస్తారు. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది. కట్టం తీసుకునేవాడు నా దుష్ట పురుషుడే కాదు. అసలు ఆలోచించి మమ్మల్ని ఒకసారి చిన్నప్పుడు నాకు 5వ క్లాసు, అరే నీకు ప్రాణం పోయి నువ్వు కట్టం తీసుకోమాకరా, నువ్వు కట్టం తీసుకునే మొగడివే కాదన్నది. నాకు ఆ మాట ఈరోజు కూడా ఉన్నది. ఇప్పుడు నా కొడుకు పుట్టాడు పోయినలా, వాడికి పెద్ద గడే చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా కట్టం ఏమవుతుంది? మీ పిల్లలు మాకు పంపిస్తారు కదా, మీ పిల్లల పేరు మీద వెయ్యండి, బ్యాంకులో ఉంటుంది. మీ అబ్బాయి మీద మీ నమ్మకం లేదు పోషిస్తాడని. మా వాడికి అంటే చిన్నప్పటి నుంచి సాపేసిన పడుకుని అలవాటు. మీ అమ్మాయి అంటే కొంచెం గారవగా పెరిగింది కదా, మీరు ఏదైనా కొంచెం 6 into 6 మంచం కొని పంపిస్తే మీ అమ్మాయి పడుకుంటుంది, మా వాడు కూడా పడుకుంటాడు. మా వాడికి చిన్నప్పటి నుంచి కొండల నీళ్ళు తాగి అలవాటు, వాడికి ఇబ్బంది ఏమీ లేదు. మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి గారవంగా పెంచారు కాబట్టి మీ అమ్మాయి చల్ల నీళ్ళు తాగుతుంది ఫ్రిడ్జ్లోది, కాబట్టి ఫ్రిడ్జ్ మీ అమ్మాయి కోసం పంపించుకోండి. మా వాడు కూడా ఇంట్లో ఉంది కాబట్టి ఎట్టగా ఒక గ్లాస్ తాగుతాడు. మా ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉంది, అప్పుడప్పుడు ఆగిపోతే కర్రతో తిప్పుకుంటాం, మేము ఎలాగే ఉండగలం. మీ అమ్మాయి చిన్నప్పటి నుంచి గారవంగా పెంచారు కాబట్టి అమ్మా వాళ్ళతో అడుగుతారు ఎవరన్నా ఈరోజు ఏసీ ఇవ్వండి. ఎలాగో అదే గదిలో మా పాడు కూడా పడుకుంటాడు కాబట్టి సరిపోదు. మీ అమ్మాయికి మాకు ఏమీ వద్దు. వీళ్ళెవరో తెలుసా అమ్మా? పరిపూర్ణమైనది అయ్యారు. నువ్వు వాక్యం ఉంచే వాళ్ళు ఫస్ట్ ఎవరు తెలుసా? అమ్మాయి ప్రార్థన పర్వాలేనా, అమ్మాయి ప్రార్థన చేస్తుందా, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుందా, ఇక చాలు, ఓకే సాటిస్ఫైడ్. కట్టం ఎంత ఇస్తాను అడగనండి. అసలు నిజంగా బైబిల్లో ఉన్నవాడు ఎవడన్నా కానీ ఉన్నాడు అంటే అలా పెళ్లి చేసుకోవాలంటే బైబిల్ ప్రకారంగా అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి. బైబిల్ ప్రకారంగా ఇస్తారా? ఈ పాస్టర్ ప్రసంగానికి మళ్ళీ రాకూడదు అనుకుంటున్నారు. ఎవరు రాకపోతే ఈ 4 గోడలకని చెప్పిపోతాయి ఇక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. చెప్పేది మాత్రం చెప్పేదే. అయితే ఇవన్నీ సంగతులు మాకెందుకు పాస్టర్ గారు అంటారా? వధువు కాబట్టి నీకు తెలియాలి, నీకు అవి బయలుపరచబడాలి. నువ్వు కాలం యొక్క ముగింపులో ఉన్నావు. ఇవన్నీ తెలియకుండా నీవెవరో నీకు తెలియకుండా ఇంకా లోకంలో కొట్టుకుపోతావు అంటే నువ్వు ఎత్తబాటుకు రాలేవు. ఎత్తబడాలంటే ప్రతి ఒక్క సంగతి నీకు తెలియాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది దేవుడిచ్చాడు, ఏది లోకం పెట్టింది, ఏది కాపర్లు తెచ్చాడు, ఏది దేవుడి కాపర్లకు ఇచ్చాడు నీకు తెలియాలి. ఇవేమి తెలియకుండా నేను సంఘానికి వచ్చాను, కూర్చున్నాను, 1 గంట కూర్చున్నాను, వెళ్ళిపోయాను, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు మా ఇంట్లో దూడ ఉంటే దూడకు 2 పళ్ళు ఇచ్చాడు, అది పాలు ఇవ్వడం ఆపేసింది, పాలు ఇచ్చింది, నాకేమో చెయ్యి వేలు పక్కకు జరిగింది, ఇటు దేవుడికి స్వస్థపరిచాడు. ఇవన్నీ కాదండి. అవన్నీ నువ్వు ఇక్కడికి రావటం వరకు మాత్రమే. సంఘంలోకి దేవుడు నేను రావటానికి అవన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టి ఇక్కడ తెచ్చాడు. ఇక్కడ తెచ్చిన తర్వాత దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. ఈ ఇచ్చిన వాక్యాన్ని నువ్వు లోబడినప్పుడు దేవుడు నిన్ను పరలోకం తీసుకుని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవేమి తెలియకుండా సంఘానికి వెళ్తారండి. ఇంకొకళ్ళు వచ్చి అంటారు, ఏదైనా సంఘం పాస్టర్ గారు
మా కోపం తెచ్చుకోరు ఎవరు? మీకు పెళ్ళి అయింది, భర్త ఉన్నాడు, ఏ ఇంటికి వెళ్తారా? భర్త ఇంటికి వెళ్తారా? ఏదన్నా ఇల్లే అంటారా? వినబట్టలో నాకు. ఏదన్నా ఇల్లు అంటే ఏం చేస్తారు తెలుసా? మనల్ని ఎక్కడ కొడతారు తెలుసమ్మా? పోలీసులు కొడతారు, పోలీస్ స్టేషన్లో. ఎందుకని అంటే లోకంలో నీ క్రమం ఉన్నది, వాక్యంలో మాత్రం లేదా? వింటున్నారా? ఊళ్ళు రావు, ఆమెలు రావు. నాకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో ఈరోజు ప్రసంగం. పొద్దున్న భలే ఉంది భాస్ గారు. అయితే ఇది కావాలి మనకి, ఇది లేకుండా పోతే ఎలాగ ప్రయోజనం ఏమి లేదండి. మేము అరుచుకొని కంఠశోషపడి పొద్దున గొంతు సగం పోయింది. ఈరోజు కూడా ఈ పూటకి సగం పోతుంది, రేపు పొద్దున వస్తారో కూడా నాకు తెలియదు. అయితే ఉన్నంతలో మొత్తం చెప్పేస్తే పోలని చెప్పేస్తాము. మన కొరకు ఒక వాగ్దానం నిలబడి ఉన్నది. ఆ వాగ్దానం పేరు ఎత్తుబాటు. అది దేవుడి చేత మనకి ఇవ్వబడిన అద్భుతమైన వాగ్దానం. అది ఒక్కసారి పనిచేస్తుంది. ఆ ఒక్కసారి ఆ వాగ్దానం పనిచేయడం కన్నా ముందు కాలంలో మనం ఉన్నాం. మనం ఉన్న కాలంలో నెరవేరబోతా ఉన్నది. ఇది చిట్ట చివరి సంఘకాలం, 7వ సంఘకాలము, లౌదీకే సంఘకాలము. లౌదీకే సంఘకాలం యొక్క అంతంలో మనం ఉన్నాం. కాబట్టి నేడో రేపో అది జరగబోతా ఉన్నది. దాని కొరకు మనం కనిపెట్టే వారిగా ఉండాలి. అది రావటానికన్నా ముందుగానే మనం మొత్తం రెడీ అయి ఉండాలి. ఈ చిన్న చిన్నమైన సంగతులు అడ్డు పెట్టుకొని దాని వెనకాల ఉండిపోయి దాని వెనకాల దాక్కుని మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నిత్యత్వం పాడు చేసుకోవద్దు, ఎత్తబాటును కోల్పోవద్దు. ఎందుకంటే అది ఒక్కసారి వస్తుంది. వచ్చిన దాన్ని నువ్వు పొందుకోకపోతే అది నువ్వు దాటి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఇంకో మాట, నిర్ణయించబడిన వారే ఎత్తబడతారు. అయితే సమస్య ఏంటంటే మనలో నిర్ణయించబడిన వారు ఎవరో మనకు తెలియదు. ఎలా నిర్ణయించబడిన వాడు తెలుస్తుందంటే వాక్య ప్రకారంగా జీవించేవాడే నిర్ణయించబడిన వాడు. కాబట్టి ఈరోజు నేను వాక్య ప్రకారంగా ఉన్నానా లేదా నాకు కావాలి, దాన్ని బట్టి నా ఎత్తబాటు నాకు తెలిసిపోతుంది. ఏమా? కాబట్టి ఈరోజు గమనించండి, ముగింపుకు వస్తున్నా. నేను ఎక్కువసేపు తీసుకోదలుచుకోవాలా, రేపు దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. ఒకసారి మనం ఆ ఎత్తబాటులోకి అడుగు పెట్టామంటే, లేకపోతే ఆ నిద్రించిన వారు లేచిన తర్వాత దేవుడు వారిని వెంట పెట్టుకొని ఎవరి దగ్గరికి వస్తాడు? అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఆ పత్రికలో, సజీవులమైన మన యొద్దకు దేవుడు వారిని వెంట పెట్టుకుని వచ్చు. ఆ వాగ్దానం అయిపోయిందా? అవ్వలా. ఇప్పుడు జరగబోతున్నది. దాని కొరకు మనం కనిపెడుతున్నాం. ఇప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా మొట్టమొదటిగా నిద్రించిన వారు లేస్తారు. ఆ తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు. అప్పుడు వారు మనం కలిసి ఎక్కడికి వెళ్తామంటే మేఘముల మీద కొనిపోబడతాము. ఎక్కడికి? మేఘాల మీదకి. భూమి మీద నుంచి మేఘాల మీద కొనిపోబడుతున్నాం. ఆ మేఘాల మీద కొనిపోబడిన తర్వాత మన ప్రయాణము అప్పుడు భూసంబంధమైన ప్రయాణం కాదండి. ఈ ప్రయాణం ముగించి మేఘాల మీద ప్రయాణం. ఆ మేఘం ఎక్కడి వరకు వెళ్తుంది? పరలోకం వరకు వెళ్తుంది. అనగా 3వ ఆకాశం. మొదటి ఆకాశం మేఘములు, 2వ ఆకాశము నక్షత్రములు, సూర్యచంద్రులు, 3వ ఆకాశము దేవుడు ఉండే స్థలం. మనం ఎక్కడికి వెళ్తామంటే మనకి ఇవ్వబడిన మేఘములు ఇప్పుడు మనకి కనిపించే మేఘములు కాదండి, దేవుడి చేత ప్రత్యేకంగా సృష్టించబడిన మేఘములు అయి ఉన్నాయి. ఆ మేఘముల మీద మనం పరలోకానికి కొనిపోబడతాము. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుతో మనం ఎంతకాలం ఉంటాము? సదాకాలం. ఎంతకాలం? సదాకాలం. అంటే దేర్ ఈజ్ నో ఎండింగ్ ఆఫ్ ఎటర్నిటీ. నువ్వు దేవుడితో ఎలాగుంటావు అంటే నిత్యత్వము ఆయనతో పాటు నువ్వు గడుపుతావు. ప్రజలు అంటే మన ప్రయాణము భూమి మీద నుంచి పరలోకానికి, మన ప్రయాణము భూమి మీద నుంచి మేఘముల మీదకి, మన ప్రయాణము ఇక్కడి నుంచి ఎత్తబాటులోకి. అయితే ఇవన్నీ జరగాలంటే చివరిగా నీ శరీరము మార్చబడాలి. ప్రజలు ఏదో ఒక దినము నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉంటావు, లేదంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు, లేకపోతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, లేకపోతే నువ్వు నిద్రపోతూ ఉంటావు. తెలియకుండా ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్డు మీద నడుస్తూ ఉండగానే ఒకసారి బాడీ మొత్తం చేంజ్ అయ్యి, అయితే నీకు ఆ సంగతి తెలియదు. రెండో క్షణంలో చూస్తే నువ్వు నేల మీద లేవు, మేఘముల మీద ఉన్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ఒక్కసారి అకస్మాత్తుగా నువ్వు కళ్ళు వేసే లోపు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు భూమిని వదిలిపెట్టి నువ్వు మేఘంలో ఎదుంటే నీ యొక్క పరిస్థితి ఏంటి? ముందు కేక పెడతావు, ఆ తర్వాత గొంతులు వేస్తావు, ఆ తర్వాత సంతోషిస్తావు. ఎందుకని నీ కేకలు? ఎందుకని సంతోషము? నీకు తెలియకుండా ఒక సంగతి జరిగిపోయింది. ఏంటంటే ఈ మధ్యమైన ఈ శరీరము అమర్త్యత ధరించుకున్నది. శిథిలమైపోయిన ఈ గుడారము వేడ గుడారం ధరించుకున్నది. ఆ గుడారము మానవ హస్త నిర్మితం కాదండి, దేవుని చేత నిర్మించబడి నీ కొరకు ప్రత్యేకమైన ఒక గుడారము. ఆ గుడారం పేరు థియోఫనీ. ఇప్పుడు వేమి కలిగి ఉన్నావు?
ఈ శరీరం పోగొట్టుకొని ఆ శరీరంలోకి వచ్చావు. ఆ శరీరం పేరు థియోఫనీ. ఆ థియోఫనీ నేను మేఘంలో తీసుకుపోయింది. ఆ థియోఫనీ నేను యేసుక్రీస్తుకి తీసుకుపోతుంది. ఆ థియోఫనీ నిన్ను 3వ ఆకాశం తీసుకుపోతున్నది. కాబట్టి నువ్వు ఆ థియోఫనీలోకి పోవాలంటే దీనిలో ఉండగానే మొత్తం జాగ్రత్త పడాలి. కాబట్టి ఇప్పుడు మన వాగ్దానం ఏంటి? ఎత్తుబాటు. థియోఫనీతో మేఘంలోకి పోవటం, థియోఫనీతో మధ్యాకాశంలోకి, థియోఫనీతో పరలోకానికి, దేవునితో నిత్యత్వంలో గడపటం. ఆ వాగ్దానం ఇంకా మనకు నిలిచి ఉన్నది. కాబట్టి ఆ వాగ్దానం నువ్వు పొందుకోవాలంటే ఎవరు ఎన్ని చెప్పినా, దేవుడు యొక్క వాక్యాన్ని ఎంతగా మార్చినా నువ్వు వినడానికి ఇష్టపడదు. అయితే ఒక మాట ముగిస్తున్నా, వధువుని ఎవడు మోసం చేయలేడు. ఇప్పుడు నీకు ఒక ఎత్తబాటు ఉందని తెలుసు, నీ శరీరం మార్పు చెందుతుందని తెలుసు, నీకు ఒక వాగ్దానం ఉన్నదని తెలుసు. ఎవడన్నా వచ్చి ఇది అబద్ధం అంటే వధువు అంటది, నేను నిన్ను నమ్మను. నేను ఏదేం తోటలు అవ్వని కాదు, నేను నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన వాక్యం నా దగ్గరికి వచ్చింది. వాక్యం యొక్క బయలుపాటు నాకు తెలిసింది. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు వాక్యమును, నా కొరకు వర్తమానము పంపించున్నాడు. కాబట్టి నా కన్నులు తెరబడ్డాయి, నాకున్న ఆత్మీయమైన పొరలు మొత్తం తీసేయబడ్డాయి. కాబట్టి ఇక నన్ను ఎవడు మోసం చేయలేడు. కాబట్టి నీ వాగ్దానము అద్భుతమైన వాగ్దానం. దాన్ని ఎవడు దొంగతనం చేయలేడు. నీ ఎత్తబాటుని ఎవడు ఆపలేడు. నిన్ను ఎవడు కాలు పెట్టుకొని లాగి నీకున్న ఎత్తబాటుని తీసేయలేడు. నీకున్న ఎత్తబాటు నీకు తెలియకుండా ఇంకోటి దొంగతనం చేయలేడు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనది. కుటుంబంలో 10 మంది ఉండొచ్చు, ఎత్తబడేవాళ్ళు ఒకరే ఉండొచ్చు. కుటుంబంలో 2 ఉండొచ్చు, ఎత్తబడేవాడు ఒకడు ఉండొచ్చు. కుటుంబంలో ఒకరే ఉండొచ్చు, ఆ ఒకరే ఎత్తబడొచ్చు. కాబట్టి ఎత్తబాటు వ్యక్తిగతం. దేవుడితో నువ్వు మాట్లాడటం వ్యక్తిగతం, నీ ప్రార్థన వ్యక్తిగతం, అవన్నీ వ్యక్తిగతం. కాబట్టి నీ యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.